సార్ ఇప్పుడు కొంతమందికి ఏదో రకరకాల కారణాల వలన ఈ వృషణాలు ఉంటాయి కదండీ! ఒకటే లావుగా ఉండటం, లేదంటే 2 పెద్ద పెద్దగా ఉండటం జరుగుతుంది. దాన్ని హైడ్రోసిల్ ఆపరేషన్ ఏదో చేస్తారనుకుంటా. దానివల్ల అసలు చేయించుకోకుండా శృంగారంలో పాల్గొంటే ఏమైనా ఇబ్బందులుంటాయంటారా? ఇప్పుడు వృషణాలు ఒకటి ఎక్కువ ఉన్నో పెద్దగానో చిన్న అంటే కొద్దిపాటి వేరియేషన్స్ ఎప్పుడు ఉంటాయి. హ్మ్. మామూలుగా ఒకటి లెఫ్ట్ సైడ్ పెద్దగా ఉండి రైట్ సైడ్ చిన్నదిగా ఉంటుంది. హ్మ్. కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల అవుతుంది. కొన్నిసార్లు లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ తేడా రావడం వల్ల ఉండొచ్చు. అలా ఉంటాయి చిన్నగా. అలా కాకుండా కొంతమంది వరి బీజం అంటాం హైడ్రోసిల్. హైడ్రోసిల్ వాళ్ళకి 2 పక్కల రావచ్చు, ఒక పక్కే రావచ్చు. ఒక హైడ్రోసిల్ డెవలప్ అయ్యి ఇంతలా ఉండి ఒకటి ఇంతే ఉండొచ్చు. లేదా దీనికి కూడా హైడ్రోసిల్ ఇది కూడా పెద్ద అవ్వచ్చు. అలా ఉంటుంది వరి బీజం అనేది. వరి బీజం అనేది అంటే హైడ్రోసిల్ అంటామాట. ఆ వరి బీజం అనేది చిన్నదిగా ఉంటే ఒక నిమ్మకాయ అంత అలా ఉంటే నారింజకాయ అంత ఉన్నట్లయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే మామూలుగా ఉండదు. నాకు ఆపరేషన్ చేసుకోవచ్చు, చేయించుకోకుండా పోయినా పని చిన్నదిగా ఉన్నప్పుడు ఏం పర్వాలేదు, నథింగ్ విల్ హ్యాపెన్. మామూలుగానే ఉంటుంది. ఒకటి ఉండి దానికి లేకపోయినా సరే తేడా రాదు. కానీ ఎప్పుడైతే పెద్దదైపోతాం, మోడరేట్ సైజ్ అంటాం, మైల్డ్ మోడరేట్ సివియర్ సైజ్ అంటాం, లార్జ్ సైజ్ అంటాం, ఎప్పుడైతే అలా ఉంటుందో అప్పుడు మాత్రం టెస్టిస్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే టెస్టిస్ డ్యామేజ్ అవుతుందో అందులో 2 పక్కల హైడ్రోసిల్ ఇంత తాటికి అంత అయిపోతుంది. కొంతమందికి అయిపోతే మాత్రం టెస్టిస్ కొంత ఎట్రఫీ అంటాం. ఎట్రఫీ అయిపోయినట్లయితే మాత్రం దాంట్లో టెస్టోస్టిరాన్ మేల్ సెక్స్ హార్మోన్ తగ్గి కొద్దిగా అది కాకుండా వాళ్ళు ఉండడం కూడా మంచిది కాదు. అలా ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఒక్కోసారి దాంట్లో చీము చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఒక్కోసారి బ్లడ్ కూడా కలెక్ట్ అవుతుంది దాంట్లో. మామూలు హైడ్రోసిల్ హెమటోసిల్ కింద మారుతుంది. ఒకసారి పయోసిల్ చీము పుడుతుంది. అంచేత చిన్నవి అయితే చిన్న సైజులో ఇక్కడ ఇగ్నోరేట్, కానీ కొద్దిగా మోడరేట్ సైజెస్ మాత్రం తప్పకుండా ఆపరేషన్ చేసుకోవాలి. సెక్స్లో తేడా రాదు కానీ హెల్త్ పాయింట్ కరెక్ట్ కాదు, ఆపరేషన్ చేయించుకోవాలి. ఇంకా ఎక్కువ అయితే మాత్రం సెక్స్ కూడా డౌన్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే టెస్టిస్ డ్యామేజ్ అవుతుంది. మన టెస్టిస్లోంచే అంటే వృషణాల్లోంచే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అది ఉత్పత్తి కాకుండా పోతుంది. ఆ రంగం వస్తుంది కనుక ఏదైనా అండి శరీరంలో ఉండవలసిన లేకపోతే దాన్ని కరెక్ట్ చేయాలండి. రూల్ అండి. ఏదైనా సరే ఉండవలసిన రీతిలో ఉండకుండా తేడాగా ఉంటే మాత్రం దాన్ని తప్పకుండా అది కరెక్ట్ చేయాలి. అది మనకి ఇబ్బంది ఉందా లేదా అనేది దాన్ని డాక్టర్ డిసైడ్ చేస్తారు. చెయ్యాలా అవసరం లేదా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. కానీ ఉన్నప్పుడు మాత్రం డాక్టర్ మాత్రం చూపించుకుని డాక్టర్ ఆపరేషన్ చేద్దామంటే చేయించుకోవాల్సిందే. దాన్ని కరెక్ట్ చేయాలంటే చేయించుకోవడమే. అది అది నష్టం చేస్తుందా చేయదా అనేది డాక్టర్ డిసైడ్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ గూగుల్లో బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ గూగుల్ ఇన్ఫర్మేషన్ బుర్రకు పట్టించేసి వీళ్ళే డిసైడ్ చేసుకున్నారు. డాక్టర్ దగ్గరికి వచ్చేసి డాక్టర్ గారు నాకు ఇది ఉందండి అంటాడు. కావాలంటే అంటే వద్దండి ఇప్పుడు వాడు చెబుతాడు. అవసరం ఉన్నా సరే వద్దని చెబుతాడు. ఎక్కడో ఎవడో చెబుతాడు. అందులో సోషల్ మీడియాలో రకరకాల మెడికల్ వాళ్ళు ఉంటారు. వాడు ఆయుర్వేదం ఉంటాడు, హోమియోపతి ఉంటాడు, యునాని వాడు ఉంటాడు, వీళ్ళ రకరకాల వాళ్ళ ఓన్ వాళ్ళు చెప్తున్నారు. కానీ మోడర్న్ మెడిసిన్ కరెక్ట్ సైంటిఫిక్ మెడిసిన్. అంచేత డాక్టర్ దగ్గర మనం చెప్పిన వినాలి. కానీ వీడు రావడమే ఇది అవసరం లేదండి మనం చెప్పినా సరే ఇది అవసరం లేదండి, నేను చదివే గూగుల్లో చేయను, లేదా నేను సోషల్ మీడియా చేయను, అవసరం లే అంటాడు. అవసరం ఉన్నా సరే అది వాతం అండి, అది వాతం చేసి ఇచ్చింది. వాడికి ఎప్పటిసైజ్ ఎక్యూట్ ఎప్పటిసైజ్ అవుతుంది. ఇది నాకు వేడి చేసి ఇచ్చిందండి, మీరు వేడి తగ్గడం మంది వాడిని అంటాడు. వేడి, చలవ, వాతం, పిత్తం అనేది మా మోడర్న్ మెడిసిన్లో లేవు. సంథింగ్ ఏదో డిఫెక్ట్ అంటే డిఫెక్ట్ మేము ఉంది లేదు లేదు వేరే విషయం. వేడి చేసిందండి, వాడు ఎక్యూట్ ఎప్పటిసైజ్ వేడి చేసి అంటాడు. అక్కడేమో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే బాగా దానిలో వాచిపోయి ఉంటుంది. అవసరం లేదండి, ఇది మామూలుగా వాతం చేసింది అంటాడు వాడు. ఇది బాధపడుతుంటాడు వాడు. అది ఇంతవరకు ఇన్ఫెక్ట్ అవుతుంది, నాది ఇవన్నీ అవుతాయి. అంచేత గూగుల్లో ఇన్ఫర్మేషన్ కేవలం ఒక రకమైన నాలెడ్జ్ కోసమే తప్ప వాళ్ళు డిసైడ్ చేయడం కోసం కాదు. వాళ్ళ ట్రీట్మెంట్ వాడి కూడా చేసేది కాదు. వీళ్ళు వచ్చి డాక్టరే వాడు రావడమే డయాగ్నోస్ చెప్తున్నాడు. నాకు కాలిసిస్టైటిస్ అండి, లేదా నాకు ఎపెండిసైటిస్ అండి, నాకు గ్యాస్ట్రైటిస్ అండి, వీళ్ళు చెప్పేస్తారు, నా పైలైటిస్ అండి, నాకు సిస్టైటిస్ అండి. వాడికి ఉండపోయినా సరే వాడికి యూటీఐ అండి, వాడికి గన్నేరియా ఉంటుంది. అక్కడ వాడు ఎవడో అమ్మాయి దగ్గర వెళ్తాడు, రోగం వస్తుంది. అది చెప్పకుండా నాకు యూటీఐ అండి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే కొద్దిగా చీము కారుతుందని
మంట ఈయన పోసిన మంట పుడుతుంది అంటారండి. నాకు మంట ఉందండి మాట అక్కడ గన్నేరు ఏముంటుంది, హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది, మా వేసి దగ్గర ఉంటుంది, వాడు జబ్బు ఉంటుంది, నాకు ఇదండి అంటాడు. వాడు ఆ రకంగా నేను డిసైడ్ చేసి వాడు చెప్పారు. ఆ రకంగా ఇప్పుడు మరీ ఈ గూగుల్ గురువు ఒకటి తయారైపోయాడు, గూగుల్ గురువు. ఆ గూగుల్ గురువే వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. ఈ గూగుల్ గురువు ఎంతకు అయిపోయాయంటే కాలేజీలో చదివే కుర్రోళ్ళు కూడా వాళ్ళే లెక్చర్ పాట చెప్తున్నా పాట పెట్టలా. ఈ మన గూగుల్లో చూసుకున్నా లేదు, దాంట్లో అంతా మొత్తం ఉంటుందని ఆ క్లాసులో పిల్లలు కూడా పాఠాలు పరిస్థితులు. పేషెంట్ దగ్గరికి వచ్చి కూడా వీళ్ళది కూడా అలాగే వాళ్ళ అండర్స్టాండింగ్ అంత ఇంగ్లీషు అంతే వచ్చి వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది మెడికల్ ఎలా అవుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఏదో ఇంజనీరింగ్ గురించి చెప్తే నాకు ఎంత తెలుస్తుంది, ఏం చూసి నాకేం తెలుస్తుంది. నేను ఇంజనీరింగ్ ఏదో మెకానిక్ ఇంజనీరింగ్ గురించో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ గురించో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడితే ఎంత అప్సెట్గా ఉంటుందో, అలాగే వీళ్ళు నాన్ మెడికల్ పర్సన్స్ వచ్చి మాట్లాడబడి అలా ఉంటుంది. దానివల్ల ఏంటంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ జరగదు. మందు రాసిన వాడు రాసిచ్చిన తర్వాత వెళ్తాడు, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవి ఎలా ఉంటాయి, మందు వేసుకోడు. వాళ్ళు పోయి మళ్ళీ ఒక 15 రోజుల్లోకి 40 ఇంకా ఎక్కువైపోయి అంటాడు నేను వేసుకోలేదండి, ఎందుకంటే ఈ మందు వేసుకుంటే ఈ రకంగా సైడ్ ఎఫెక్ట్ ఉంటారు, ఈ సైడ్ ఎఫెక్ట్ అన్నారండి. అన్ని ఇంక వాడే అది చాలా పూర్వకాలం కంటే ఇప్పుడు ఎక్కువైపోయింది. అలా కాకుండా ఇప్పుడు నాలెడ్జ్ మరి పద్ధతిలో తీసుకుని చేసినట్లయితే మాత్రం మంచిదే. ఆ పద్ధతి ఎందుకంటే ఇప్పుడు చెప్తాను, ప్రతిదీ ట్రాన్సిషనల్ పీరియడ్లో ఉన్నాం, అటు కాకుండా ఇటు కాకుండా ఉంటుంది. అంచేత కారణం చేస్తే మాత్రం లైఫ్లో మాత్రం ప్లానింగ్ మాత్రం కావాలి. నాలెడ్జ్ తెలుసుకోవడం తప్పలేదు, తెలుసుకోవాలి, తప్పని తెలుసుకోవాలి. ప్రతి వాడికి నాలెడ్జ్ అతి తెలివి వేరు అండి, అతి తెలివి వేరు, తెలివి వేరు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం, తప్పకుండా నాలెడ్జ్ కావాల్సిందే. కరెక్ట్ గా తీసుకోవాలి, నాలెడ్జ్ కరెక్ట్ పందాలు తెలుసుకోవాలి. అందుకే లోకేష్ గారు విన్నారో లేదో 16 years లోపు వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేద్దాం అని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తున్నాడు అండి. ఆస్ట్రేలియాలో ఉందట అది. అని ఉంది, కానీ బ్యాన్ చేయాలంటే కొంత లిమిట్ చేయొచ్చు, బ్యాన్ చేసే పని లేదు, వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకోవాలి, కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలండి. కానీ బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. నాకు కొంత వాళ్ళని పిల్లలకు లిమిట్ చేసి అదే పేరెంట్స్ యొక్క కంట్రోల్ కావాలి. ఈ పేరెంట్స్ వీళ్ళే పెట్టుకుని చూసుకుంటూ ఇంకా వాళ్ళ పుట్టిన 2 సంవత్సరాల పిల్లలకే చేతిలో పారేసేసి వీళ్ళేమో టీవీలో చూసుకుంటూ కూర్చుని అరంగా తయారవుతున్నారు. అది పేరెంట్సే అసలు ముందు పిల్లల మీద పట్టించుకోవట్లా. అలాగ ఒకటి పద్ధతులు చేస్తే తప్పకుండా ఎంత ఉండాలి, ఏంటి ఎంత నేర్చుకోవాలనేది. లేదా పోర్న వీడియోస్ చిన్నపిల్లలు చూసేస్తున్నారండి, 10 ఏళ్ళ పిల్లలు పోర్న వీడియోస్ చూస్తున్నారు. వాళ్ళు మాట్లాడి ఈ ఆట ఆడుకుందామా, ఆ ఆట ఆడుకుందామా అని మాట్లాడుతుంటే తీసుకుని తల్లిదండ్రులు చెబుతున్నారు, మా 10 ఏళ్ళ పిల్లలు తీసుకొచ్చి ఈ ఆట ఆడుకుందామా, వాళ్ళ దృష్టిలో ఆట పోర్న చూసేసి అరంగా ఆట ఆడుకుందాం అని మాట్లాడుతున్నారు. అవి మాత్రం కొద్దిగా చెక్ చేయాలి పేరెంట్స్. ఇప్పుడు కాదమ్మా, నీకు వయసు వస్తుంది అన్నిట్లో చెప్పి నీ వయసు వచ్చిన మొదట్లో చెక్ చేస్తే బాగుంటుంది. చూడకూడదంటే మాత్రం మళ్ళీ వాళ్ళకి క్యూరియాసిటీ పెరుగుతుంది. నీ వయసు కాదు ఇది, నీ వయసు తప్పకుండా చూడాల్సింది, తెలుసుకుందిలే, ఇప్పుడు కాదని చెప్పారు చేసి అరంగా అర్థం చెప్తే వాళ్ళు అవుతారు. అందుకని పూర్వకాలం పిల్లల పెంపకానికి ఇప్పుడు పిల్లల పెంపడానికి తేడా ఉంది. అలాగే భార్యాభర్త రిలేషన్స్ పూర్వకాలం ఇప్పుడు చాలా తేడా ఉంది. అన్ని తేడాలు వచ్చాయి, చాలా తేడా ఉన్నాయి. దాని తగ్గట్టుగా మారుతున్న కాలం ప్రకారంగా మనం కూడా మారుతుండాలి. అలాగే తల్లి పేరెంట్స్ పిల్లల విషయంలో కూడా రిలేషన్ పూర్వకాలం ఇప్పుడు తేడా వచ్చింది. అది చూసుకుని చేయాలి. అంటే సమరం గారు, నేను రీసెంట్గా చూశానండి, ఒక ఐడియా ఇచ్చారు ఒక అతను. ఒక 2 hours 3 hours సెల్లో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పట్టుకోకండి, ఏదో 7 to 9 లేదా 6 to 8 అలా 2 hours అలా ప్రాక్టీస్ చేయమని అడుగుతున్నారండి. అంటే ఏంటి, ఎలాగా అయిపోయింది చూడండి. ఒక 2 hours ఫాదరు మదరు పిల్లలు ఎవ్వరు కూడా 2 hours సెల్ పట్టుకోకూడదు, టీవీ కానీ ఏం కానీ సేమ్ టైంలో సేమ్ టైం ఒక 2 hours ఫ్యామిలీ టైం అనుకోవాలి. బెస్ట్ అది చాలా బెస్ట్. ఇప్పుడు భోజనం చేసి కూడా సెల్ఫ్ మాకు కూడా ఉంటారు, ఇంటికి ఇదేగా ఇంక దీంతో ఏంటి కొమ్మలిపోయినా అర్థం కాదు. ఆ కూర్చొని నలుగురు కూడా చూసి తింటుంటే ఏం తిండిమంట పడుతుంది, ఏమవుతుంది ఏంటి అసలు. నిజంగా చాలా మారిపోయిందండి అసలు. ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుంటే అందరికి మీరు ఎక్కడ చూడండి, రోజు కూడా చూడండి, అందరు కూర్చుని వెళ్తే అందరికి ఇదే ఇలా చూస్తూ కూర్చున్నాయి. అసలు కూర్చుని ఒక మీటింగ్ వెళ్ళారనుకోండి, అందరు సెల్ ఫోన్లు పెట్టుకుని చూసి ఎవరు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ చూస్తుంటాడు. ఇంకా స్పీకర్ మాట్లాడుతున్నా సరే వీళ్ళు సెల్ ఫోన్ చూస్తుంటారు. కొమ్ముడిపోయింది. వాళ్ళు వచ్చి మాట్లాడడానికి వచ్చారా, ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నా కూడా
సగం మంది సెల్ ఫోనే చూస్తుంటారు, ఉమ్, ఒక్కోసారి మొత్తం అందరూ సెల్ ఫోనే చూస్తుంటారు. అవును. ఇక ఎలా ఉంటుంది? ఉమ్, ఇంకా అంటే వాడు చెప్పే మాట్లాడు కూడా క్లాస్ రూమ్లో కూడా అలాగే ఉంటుంది. అవునండి. ఇది మాత్రం ఒక మా ఉమ్, డిసిప్లిన్ మాత్రం కాదు. ఏది దానికి ఇక్కడ ఈ ఏరియాలో అది ప్రొహిబిటెడ్ జోన్స్ కావాలి. అవునండి. సెల్ ఫోన్ కూడా ప్రొహిబిటెడ్ జోన్స్ వచ్చినప్పుడే అది మన లైఫ్ బాగుంటుంది. లేకపోతే అవును. ఇప్పుడు గరికపాటి నరసింహరావు గారు కానీ లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారు మీటింగ్లో వాళ్ళు ముందు చెప్తారండి, మీ సెల్ ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసుకోండి, కార్యకర్తలందరూ చెప్తారన్నమాట. మీరు వినే ఉంటారు, గరికపాటి నరసింహరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు. చెప్తారు. వాళ్ళు ఒకసారి వాళ్ళ గురించి ఆయన చెప్పండి సరే అన్న. మీకు విన్నారా వాళ్ళ? నేను విన్నాను. గరికపాటి నరసింహారావు మాట విన్నాను. వాళ్ళు నిజమే కరెక్టే. ఒక అటెన్షన్ కావాలి, అది కరెక్టే, చాలా అవసరం. లేకపోతే మనం మాట్లాడుతుంటే వాళ్ళు ఎలాగ చూస్తుంటే ఆ స్పీకర్ కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఎదురుగా కూర్చొని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్న ఒక పౌరాణిక నాటకం చూడడానికి పిలిచానని వెళ్ళాను. పౌరాణికానికి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా పౌరాణిక నాటకం చాలా వేస్తున్నారు. ఆ ముందు రోజులో కూర్చున్న వాళ్ళు ఓ మాట్లాడుతున్నారు, అరగంట అయింది మాట్లాడుతున్నారు. ఆ పాత్రకి అక్కడున్న పాత్ర కన్ను చివరికి కోపం వచ్చి సడన్ గా, ఇందాక చూస్తున్నాను మీరు ఏంటి ఇంకా మా ఒకటే ఆపకుండా నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నారు, ఏంటి ఇదంతా? ఆ పాత్రకి సడన్ గా డైలాగ్ ఇది ఆపేసేసి ఆ ముందు కూర్చొని మాట్లాడుతున్న మీద అరిచేసి, గట్టిగా అరిచేసి ఇక మీరు అంటే నోరు మూయించేసేసి ఆవిడ మళ్ళీ పాత్రలోకి వెళ్ళారు. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే డైవర్షన్ అవుతుంది. ఇది వాళ్ళు డైలాగ్ చెప్పాలని ఎంతో పాత్రలు లేనవైపోయి చేస్తారు, చాలా బాగా చేస్తారు. అంత చేసిన సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ దాన్ని అయిపోయి నాన్న తిట్టి పరిచాడు ముందు కూర్చున్నాడు. అవునండి. సరే, ఈ గరికపాటి నరసింహరావు గారు కానీ ఈ చాగంటి కూడా అలా జరుగుతుందండి. ఏమండి మధ్యలో వచ్చి అలాగా డెస్క్ చేస్తూ కుర్చీ లాగేయడం ఏమిటండి అది? కార్యకర్తలందరూ ఏం చేస్తున్నారు అని అంటుంటారు. ఏం చేస్తున్నారు చూడండి, ఆ గట్ట ఏం చెప్పమంటారు? ఇక్కడ కూడా వచ్చేసి లైట్ గా రావడం, ముందు కూర్చోవడం, డిస్టార్షన్. ఇదంతా డిస్టార్షన్. అది మాత్రం కరెక్ట్ అండి, అది మాత్రం కావాలి. ఆ డిసిప్లిన్ కావాల్సిందే, సభా మర్యాద కావాల్సిందే. అవన్నీ పోయే ఇప్పుడు కావాలి, తప్పు. ఆ ప్రవచనాలు వింటుంటారు సార్? టైం ఉంటుందా సార్ మీకు అన్నా ఎప్పుడన్నా? అది జర్నీలో ఎప్పుడన్నా వినడానికి అవకాశం ఉంటుంది? చూస్తాను సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యరాశి, ఎందుకంటే ఆయనకి 75 years సార్. ఆయనకి రోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటున్నారు. ఎందుకు అనిపిస్తుంది అంటే 65 ఏళ్ళు, 55 ఏళ్ళు, 40 ఏళ్ళోళ్ళే నేను రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకుంటానా, 40 ఏళ్ళోళ్ళు చెప్తున్నాడు అండి. నేను 50 yearsలో మీలాగా వర్క్ చేయను, 50 yearsలో నేను రిటైర్డ్ అయిపోతా అలాగే అంటుంటున్నాడండి. ఈయన చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏం టైం ఉంటుంది అంటారు? మీ డాక్టర్గా చెప్పండి సార్. ఆయన ప్రతిరోజు టీవీలో ఏదో ఒక యాక్టివిటీ అండి. ఈరోజు విశాఖపట్నం అంటారు, అమలాపురం అంటారు, లేకపోతే ఫారిన్ అంటారు, దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్తే అందరూ కూడా కోట్లు వేసుకున్నారండి చలికి. ఈ మామూలుగా ఉన్నాడు, మామూలుగా రేవంత్ రెడ్డి గారు కూడా వేసుకున్నారు కోటు, కోటు. ఈయన మామూలుగా వేసుకున్నారు. ఆయనకి ఒక రకమైన కమిట్మెంట్, డెడికేషన్ ఉందండి ఆయనకి. ఒకటి మొత్తం స్వర్ణాంధ్ర అంటున్నారు కనుక ఆ స్వర్ణాంధ్ర ప్రదేశ్ని చేయడం కోసం ఆయన కమిటెడ్గా ఉన్నారు. ఆయన చేయాలనేది ఉన్నారు. మరి ఎంతవరకు చాలా అంబిషియస్గా ఉన్నారు. మనిషికి ఆ రకమైన అంబిషన్ కావాలి, ఖచ్చితంగా ఆయనకు ఉంది. ఆయన అంబిషన్ మనం ఏమాత్రం సస్పెక్ట్ చేయలేము. ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలని, ఉద్యోగాలు రావాలని ఉంది, బాగా తపన. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఇలా చేయాలి. కొంతమంది బట్టి కబుర్లు ఇన్ని అని అంటారని వేరే విషయం, కానీ అది కరెక్ట్ కాదు. ఆయనకు మాత్రం చెయ్యాలి, ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలి అనేది మాత్రం ఆయనకు తప్పన ఉంది. ఆ తప్పన బట్టి ఆయన అలాగా చేస్తున్నారు, జనాలతో కలిసిపోతున్నారు, అందరు మీట్ అవుతున్నారు, చేస్తున్నారు. అన్ని రకాలుగా ఆయన చేయాలని చేసేస్తున్నారు. మరి మన వాళ్ళు ఎలా ఉంటారు ఈ విషయం, కానీ ఆయనకు మాత్రం స్వర్ణాంధ్రప్రదేశ్ మాత్రం నిజంగా స్వర్ణాంధ్రగానే మార్చాలని తప్పనుంది. ఆ తప్పని మరి మనం ఎప్పుడైనా సరే ఒక లీడర్ ఉంటే సరిపోదు, తక్కిన వాళ్ళకు కూడా ఆ కమిట్మెంట్ కావాలి. అలాగే టీం వర్క్ కావాలి. అక్కడ మంత్రులందరూ అలా ఉండాలి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ అలా ఉండాలి, జిల్లా కలెక్టర్లు అలా ఉండాలి. స్టేట్లో సీఎం ఎంత పవర్ఫుల్లో జిల్లాలో కలెక్టర్ కూడా అంత పవర్ఫుల్. స్టేట్లో సీఎం ఏ రకంగా డిసిషన్ తీసుకుంటాడు, జిల్లాలో ఉన్న కలెక్టర్ అలాగే డిసిషన్ తీసుకోగలడు, అందరు మోటివేట్ చేయగలడు, పని చేయగలడు, చేయించగలడు. అంచేత చంద్రబాబు నాయుడు గారిలో ఎంత జీల్ ఉందో ఆ జీల్ అంతా కలెక్టర్లు కూడా ఉండాలి.
కలెక్టర్లు ముందు ఆయన చేత. ఇప్పుడు 26 జిల్లాల్లో 28 జిల్లాలు 2 ఆడాయి కదా, దాని పని అవుతున్నాయి కనుక 28 జిల్లాల యొక్క కలెక్టర్లు తప్పకుండా ఆ రంగాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని చేయాలి. కానీ వీళ్ళు కూడా మీరు అన్నారే 60 ఏళ్ళు అయిపోయేదాకా రిటైర్ అయిపోతాం ఏం చేద్దాం అనుకుని ఈ రకమైన తప్పండి. అసలు ఆ యాటిట్యూడ్ పని చేసే మాత్రం ఖచ్చితంగా చేయాలి. అసలు రిటైర్మెంట్ అనేది అంటే ఉద్యోగం రిటైర్మెంట్ అవ్వచ్చు, కానీ నేను ఇలాగ రిటైర్మెంట్ వచ్చేసాను డల్ అయిపోతాను నాకు ఓపిక ఉండదు ఇవన్నీ మీనింగ్ లెస్. ఇవన్నీ ప్రతి వాడికి ఎనర్జీ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది ఎనర్జీ. లేదనుకోవడం అనేది వాడు అనుకోవడం అంతే. ప్రతి వాడికి ఎనర్జీ ఉంటుంది. నాకు 80 నిండి అయింది, 85 సంవత్సరాలు ఎనర్జెటిక్, డిఫరెంట్ అయిన ఎనర్జెటిక్. నాకు యాంబిషన్ చేయాలని ఒక ఉంది, తప్పుడు ఉంటుంది, ఉండాలి, ఉండకపోయి ఎందుకుంటా మనిషి ఉన్నది ఒకటే జన్మ. డూ ఇట్, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఏంటిది అమ్మ చేయలేవు, ఎక్కడ పోతుంది ఎనర్జీ, ఎక్కడే పోతుంది? ఏమి పెద్ద పెద్ద బరువులు ఎత్తి టన్నుల బరువు ఎత్తి పడేయమంటున్నారా? మీ వర్క్లో కమిట్మెంట్ చూపించండి. మీకు పని చేసి ఎవరు ఎంత ఇంటలెక్చువల్గా చేసేవాళ్ళు అంటే ఇంటలెక్చువల్ చేయాలి, ఎవరు చేయాలి. కలెక్టర్ ఉన్నాడు, ఏం బరువులు వేయాలి మోయాలా? కానీ అడ్మినిస్ట్రేటివ్గా కెపాసిటీ చూపించాలి. ఉన్నారండి కలెక్టర్ చాలా చాలా డెడికేటెడ్గా చేసి కలెక్టర్ ఉన్నారు, చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అక్కడ తక్కిన వాళ్ళు మినిస్టర్స్ కూడా అలాగే చేయాలి. అయితే ఆ కోరిక వలన ఆయన ఇంకా 75 ఇయర్స్ అయినా సరే ఆ ఏదో చిన్నపిల్లలాగా చేసేస్తున్నాడు. ఆ ఎనర్జీ వచ్చేస్తుంది ఆయనకి. ఎనర్జీ వస్తుంది. ఎందుకని? ఎంతూజియాజం ఉంది కనుక. ఎంతూజియాజం అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ కాదు ఎంతూజియాజం. ఆ చెయ్యాలనే ఒక తపన, ఉత్సాహం ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి. సంకల్పం ప్రతివాడికి గోల్ అంటూ ఉండాలి. ఆయనకి గోల్ ఉంది. చంద్రబాబు నాయుడు గోల్ ప్రతివాడికి. ఆ లక్ష్యం లేని జీవితం తెరచాపలేని నౌకలాగా ఉంటుంది. తెరచాపలేని నవ్వుకుంటే ఏదో గాలి కుట్టుపోతుంది. ప్రతివాడికి జీవితంలో మాత్రం తప్పకుండా ఒక గోల్, లక్ష్యం లేని జీవితం మాత్రం వ్యర్థం ఉంటాను నేను. తప్పకుండా లక్ష్యం ఉండాలి. ప్రతివాడికి ఎవరికైనా లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం మంచి లక్ష్యం అవ్వాలి, పెట్టుకోవాలి. తప్పకుండా లక్ష్యం ఎందుకు ఉండదు? ఖచ్చితంగా లక్ష్యం ఉంటుంది, ఉండి తీరాలి. అవునండి. లేదా మనుషులు మనకేంటండి, మన జీవితానికి విలువ ఏంటండి? అసలు ఇప్పుడు నాకు సమరం గారితో ఇంటర్వ్యూ చేయాలని ఉందండి. నేను రాత్రి భోజనాలు కానీ పడుకోవటం కానీ అన్నీ చూసుకున్నాను. నా హెల్త్, నేను జర్నీ చేసి రావాలి, హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలి, నా హెల్త్ బాగుండాలి అనుకుని నేను తగిన జాగ్రత్తలు తీసుకున్నాను. నేను అవును, అది ఉండాలి, తప్పకుండా ఉండాలి. మరి చేసేది మీరు ఎంత 2.5 అవర్స్ ఇంటర్వ్యూ ఇస్తానన్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి నేను హెల్త్ పరంగా కూడా చూసుకున్నాను అనమాట. అంచేత లక్ష్యం చంద్రబాబు నాయుడు గారికి ఆ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం తగ్గట్టుగా ఆయన అందులో ఆవేదన ఉంది. ఆవేదనతో ఆయన చేస్తున్నారు. తక్కిన వాళ్ళు కూడా ఉండాలి, మినిస్టర్స్ అందరూ కూడా ఫాలో అవ్వాలి. ఆ లీడర్ మరి లీడర్ అంత లీడర్ ఉన్నాడు, మనం తప్పకుండా ఫాలో చేయాల్సిందే. సరే, పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి మీ ద్వారా వినాలి సార్. పవన్ కళ్యాణ్ గారి అంటే మీరు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, సినిమా యాక్టర్గా చూసాం మనం. ఆయన మీ ద్వారా వినాలి సార్, ఎందుకంటే వాళ్ళ అభిమానులు అడుగుతుంటారు సమరం గారు ఏం చెప్పారని. పవన్ కళ్యాణ్ గారిలో మాత్రం ఆవేదన ఉందండి. ఇప్పుడు ఇద్దరు మనం మాట్లాడుకున్నాం, ఎంతజాజం అని, ఆవేదన అని, తప్పనని, అవన్నీ పవన్ కళ్యాణ్ గారిలో మొత్తం ఉన్నాయి. ఆయన మాత్రం ఏ మాత్రం దాంట్లో లోపం లేదు. ఆయన ఇంకోటి సంతోషం ఏంటంటే ఆయనలో పదవీ కాంక్ష లేదు. అది ఆ పదవీ కాంక్ష ఏదో సీఎం అయిపోవాలి, ఏదో లోకేష్ నా ఛాన్స్ కొట్టేస్తాడేమో, ఆ కొట్టేయకుండా ఉంటే నేను ఎలా చేసుకోవాలి, నేను ఏ రకంగా నేను పావులు కలపాలి అని అలాంటి లేవు. ఆయన ఎక్కడగమట్లేదు. నేను చేయాలి అంతే, నేను చేస్తాను. నాకు ఈ ప్రభుత్వం నిలబడాలి, ఈ ప్రభుత్వం నిలబడాలి, మళ్ళీ జగన్ రాకూడదు. నేను అంతే దానికోసం నేను ఎలా స్ట్రెంగ్థెన్ చేస్తాను దీనిగా ఆయన అంటే జగన్ వల్ల చాలా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి జగన్ వల్ల దేశం రాష్ట్రం పడైపోయిందని ఆయన పూర్తిగా నమ్ముతున్నాడు. అంచేత జగన్ రాకూడదు. పైగా ఆయన కూడా చాలా బాధలు పడ్డాడు, ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు. అంచేత ఆయన ఎట్లయినా ఆ రకం పెట్టుకున్నాడు. అది కాకుండా ఈ ప్రభుత్వాన్ని ఉంచితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది 15 సంవత్సరాల పాటు నమ్మాడేనా. ఆయనకి ఏంటంటే పదవి ముఖ్యం కాదు, పని ముఖ్యం. అదే కావాలి మనుషులకు. కాదు పదవి, చాలా మంది పదవి ముఖ్యం అవుతుంది. పవన్ కళ్యాణ్ పదవి ముఖ్యం కాదు, మన రాష్ట్రం బాగుపడాలి, ఇక ప్రజలందరికీ చక్కగా అన్ని సౌకర్యాలు రావాలి, అంతా బాగుండాలి. ఆయన ఆ లక్ష్యంతో వెళుతున్నాడు. మీకు మొత్తం ఆయన మాటలు కానీ చేతలు కానీ మన రాష్ట్రం బాగుపడాలి. పదవి గురించి ఆలోచొద్దు. ఆ పదవులు వస్తుంటే పోతుంటాయి. పదవి ఉంటేనే పదవి లేకుండా చేయలేమా? ఎందుకు పవన్ కళ్యాణ్ చేయట్లేదు? చేస్తాం. పదవి కాలం అనేది అవసరం లేదు. ఎవడో ఒకడే లీడర్ ఉంటాడు. 10 మంది లీడర్స్ ఉంటే మళ్ళీ చెత్తగా ఉంటుంది. ఒకడే లీడర్ ఉంటాడు. ఆ లీడర్ చంద్రబాబు నాయుడు.
మనం ఫాలో అవుదాం, ఆయన కరెక్ట్గానే వెళుతున్నాడు, మనం చేద్దాం అంతే అనుకున్నాడు. నేను ఒక లీడర్ పెట్టుకున్నాడు. ప్రతివాడు అలా ఒక లీడర్ ఎప్పుడైనా ఒకటే కెప్టెన్ ఉంటాడు, ఒకటే ఇద్దరు ముగ్గురు ఉంటే చాలా ఇదే ఉంటుంది. ఆ ఒక లీడర్ నమ్మే చేసి ఆ ఒక లీడర్తో వెళ్ళాలి. ప్రెసిడెంట్ లేదా లీడర్తో మాట్లాడి మీరు అంతగాని బహిరంగ విమర్శించడం కాదు, డైరెక్ట్గా మనం ఇలా సర్దుబాటు చేసుకోవాలండి, ఇది కరెక్ట్గా అని చెప్పొచ్చు. ఎందుకంటే లీడర్ వాడు సరైన లీడర్ తప్పని వింటాడు. పదవీ కాంక్ష ఉండి అన్ని రకరకాల జిమ్మిక్కులు చేసేవాడైతే తప్ప తక్కిన వాడందరూ వింటారు. లీడర్ వాడు ఒక తప్పన చంద్రబాబు నాయుడు గురించి తప్పని వింటాడు వింటారంటే దీంట్లో ఉన్నాయంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా ఆయన్ని మాత్రం ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. ఆయన ఖచ్చితంగా ఆయనకి పదవి ముఖ్యం కాదు, అది ఆయనకి రాష్ట్రం బాగుపడడం ముఖ్యం. ఆయన కోరుకుంటున్న రాష్ట్రం మంచి రాష్ట్రం కావాలి, అందరూ బాగుండాలి, అందరికి ఆయన సౌకర్యాలి అనుకున్నారు. ఆయన దాంట్లో మొత్తం నిజాయితీగా గడుస్తున్నాడు. కొంతమంది ఏమో ఏదో మాట్లాడతాడు దాన్ని అనేవాళ్ళు ఉంటారు, వేరే మనుషులు ఎప్పుడు మనుషులు అన్ని రకాల మనుషులు ఉంటారు, మన వాళ్ళని చేయలేం. అది అలా అంటున్నారు కాదు, ఆయన మటుకు మాత్రం ఆయన నిజాయితీని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని మాత్రం శంకించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా ఆయనకి మాత్రం ఒకటే ధ్యేయం, మన స్వర్ణాంధ్రప్రదేశ్ అందరికి అన్ని అవకాశాలు రావాలి, అందరూ బాగుండాలి, అందరూ హాయిగా ఉండాలి, ఈ ప్రజాస్వామ్యం చక్కగా నడవాలి. ఈ ప్రజాస్వామ్యం అంతేగాని వ్యక్తి స్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం కావాలి. ఆ ప్రజాస్వామ్యం మీద ఆయనకు పూర్తి విశ్వాసం ఉంది, మన రాజ్యాంగం మీద ఆయనకు పూర్తి విశ్వాసం ఉంది, మన దేశం మీద ఆయనకు విశ్వాసం ఉంది, మన ఆచారాలు సాంప్రదాయాల మీద ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన తప్పు చేసి దిద్దుకోవడానికి కూడా రెడీగానే ఉన్నారు, ఆయన తప్పు చేసి దిద్దుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఆయన దాంట్లో ఏం లేదు. ఇప్పుడు ఆయన నిజాయితీని మాత్రం శంకించడం అర్థం. తిరుపతిలో తోపులాట జరిగినప్పుడు క్షమించమని అడిగాడండి, అదే క్షమాపణ అడిగాడండి. చెప్తాం కదా, నిజాయితీని మాత్రం ఆయన చేయడం తప్పుని దిద్దుకోవడం కూడా రెడీగా ఉన్నాడు. తర్వాత సినిమాలు అటు కొంతమంది విమర్శిస్తున్నాడు, సినిమాలు వేస్తున్నాం డిప్యూటీ సీఎంగా ఉండాలి, ఆయన ఖాళీ సమయంలో వేస్తున్నాం బాబు అని ఆయన అంటున్నారండి. సరైన సినిమాలు ఆయన రెండు యాంగిల్స్ చూడండి. సినిమా యాక్టర్ ఒకటి వేరు, రాజకీయ నాయకుడు రెండు కలపకూడదు అసలు. అవును, కలపకూడదు. సినిమాది ఒక నటన, దానికి నీకు కలపకూడదు. సినిమాలో చాలా గొప్పగా ఉండి తర్వాత పనికిరాని మనుషులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. సినిమాలో పెద్ద హీరోలుగా ఉండి గొప్ప గొప్ప గొప్పలు రెండు పక్క ఇంకో రకం బుద్ధి ఉన్నారు మనుషులు మనం చూస్తున్నాం. అలా దానికి సంబంధం లేదు. సినిమా ఒక నటన, దాంట్లో హీరో ఎలా ఉండాలి అలా చేస్తాడు, పాత్రలు అలా ఉంటాడు. ఈయన సినిమా లాగా కొంచెం చేసిన ఈయన మాత్రం ఈయన నిత్య జీవితంలో ఒక పొలిటీషియన్గా మాత్రం ఆయన నిజాయితీగా ఆయన 86 ఏళ్ళు అంటే నాకు అలా అనిపించట్లేదు సార్. ఈ ఆరోగ్య రాష్ట్రం ఇప్పుడు ఆ నవ్వు కానీ అసలు అది ఆ నవ్వు చూస్తుంటే సార్, ఆ పళ్ళు ఆ కళ్ళు విపరీతమైన ఆనందం సార్. డోపమైనది అంటున్నారు కదా మీరు, ఏదో హ్యాపీ హార్మోన్స్ అని. ఎంత అది మీరు ₹1 కోటి ఇచ్చినా కూడా అంత బాగా నవ్వరేమో నా ఉద్దేశ ప్రకారం. నిజంగా ఆ చెవులు కూడా నేను చిన్నప్పుడు విన్నా సార్, ఎవరికైతే చెవులు పెద్దగా ఉంటాయో అది చాలా జ్ఞాని అని విన్నాను సార్. జ్ఞాని అంటే నిజంగా ఈ రోజు చూసాను సార్ నేను. అవన్నీ మూఢనమ్మకాలండి. చెవులు బట్టి మన పుట్టుకతో వస్తాయి, లెక్క కలిగారు, అవన్నీ మూఢనమ్మకాలు. అవి శరీర నిర్మాణాలు వస్తాయి, అవి వచ్చిన బట్టి మనం చెప్పడం. ఈ చేతులు ఏకలకి ఎంత విలువో వీటికి కూడా అంత విలువే. కానీ మీ ఆరోగ్య రసం చెప్పండి సార్. 86 సంవత్సరాలు 86 ఏళ్ళు అంటున్నారు, అసలు ఎలా ఉంటుంది మీ యొక్క రోజు రొటీన్ ఎలా ఉంటుంది? నేను మాత్రం ఆరోగ్యం గురించి మరి పెద్ద ఎక్కువ కాదు కానీ నేను మంచిగా ఒకటి ఏం చేస్తా అంటే, నేను మొదటి నుంచి నా చిన్నప్పటి నుంచి నేను ఎక్సర్సైజ్ దైనందిన చర్య ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసేవాడిని, బాగా స్విమ్మర్గా కృష్ణ బాగా ఈదేవాడిని. తర్వాత రెగ్యులర్గా వాకింగ్ చేశాను మొదలుగా. ఇటీవల కాలం ఏం చేశానంటే కొద్దిగా కీళ్ళ నొప్పులు వచ్చి వయసు రీత్యా దాన్ని పోగొట్టేసాను, తగ్గిపోయిపోయి వయసు రీత్యా నాకు ఎందుకంటే ఆస్ట్రియాదశలోకి వచ్చింది, అది కూడా తగ్గించాను. యోగా చేయడం పెట్టాను, యోగా చేసి స్ట్రెచ్. యోగా అంటే స్ట్రెచ్ ఎక్సర్సైజ్, మొత్తం బాడీ అంతా మొత్తం యోగా చేసే మొత్తం నాకు మాత్రం చాలా బాగా ఉపయోగపడింది. ఒకటి ఒళ్ళు రాకుండా మాత్రం జాగ్రత్త పడతాను. అంటే ఒళ్ళు రాదు కూడా, ఎందుకంటే రెగ్యులర్ పని చేస్తాం కనుక. ఎవరు కావాల్సిన మనకు ఒళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, మనకు కావాల్సిన ఎక్కువ తింటే వస్తాయి. ఎక్కడి నుంచి వస్తే గాలి పిలిస్తే రాదు కదా, నీళ్లు తాగితే రాదు ఒళ్ళు. అంటే ఒళ్ళు రాకుండా ఒళ్ళు మాత్రం ఆరోగ్యం కాదు, ఇప్పుడు కూడా మంచిది కాదు. నేను ఎక్సర్సైజ్ చేస్తానండి, యోగా చేస్తున్నాను. యోగా అంటే స్ట్రెచ్ ఎక్సర్సైజ్, యోగానికి ఇంకా స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేస్తాను. దానివల్ల నాకు స్ట్రెస్ లేకుండా ఉంటుంది. రెండోది, నాకు జీవితంలో మాత్రం గోల్ ఉంది, ఈ సమాజానికి సేవ చేయాలి. మనం చేయగలిగింది సేవ అంటే ఏదో పని కట్టుకుని చేద్దామని కాదు.
ప్రతి మనిషి కూడా చేయగలిగింది. పని చేయాలి, తప్పకుండా సమాజం చేయాలి. మన గురించి మనం చూసిన ఒకటే కాదు, సమాజ శ్రేయస్సు కోసం, సమాజం ముందుకు వెళ్ళడం కోసం, పురోగతి కోసం, సమాజం అభ్యుదయం కోసం సమాజాన్ని అభ్యుదయం చేశారు. మనుషులు కొంత మన మేరకు ఎంతవరకు చేయగలం అనేది. ఇంకోటి సంపాదించాలి, ఆశలు కూడబెట్టుకోవాలి, చేయాలనే ఆశ నాకు లేదు. చాలు ఉన్న దాంట్లో నాకు గాంధీ గారి సోత ఎప్పుడు పడతాం గుర్తుకొస్తుంది. గాంధీ గారిని మనకు కావలసిన దానికి, అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు కలిగి ఉండడం దొంగ సొమ్ముని దాచుకోవడం లాంటిది అంటారు గాంధీ గారు. మనం అవసరమైన దానికంటే ఎక్కువ ఆస్తి డబ్బు మంది ఉంచుకున్నట్టే దొంగ సొమ్ముని దాచుకున్నట్టు లెక్క. దొంగ సొమ్ము అది నేను పూర్తి నమ్ముతాను. నేను అందుకే నాకు ఎంత కావాలో అంత నా పనికి సరిపోయేట్టుగా నేను తినేది. మా ఫ్యామిలీ అంతా స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. మా నాన్నగారు గాంధీ గారికి అత్యంత సన్నిహితులు. నేను గాంధీ గారిని చూశాను. గాంధీ గారితో పాటు గాంధీ గారి నాకు 7 ఏళ్ల వయసులో, 7 వయసులో గాంధీ గారి అసలు 15 రోజులు ఉన్నాం. గాంధీ గారి రమ్మన్నారు. ఆయన 15 రోజులు ఉంటారని నాన్నగారిని, మా నాన్నగారు మొత్తం ఫ్యామిలీని, తర్వాత మా నాన్నగారి సన్నిహితుల్ని అందరిని రమ్మన్నారు. ఆ 15 రోజులు అనేక మంది, మేము మొత్తం 15 మా కుటుంబం, నాన్నగారి పిల్లలందరూ మేము ఒక 15 రోజులు రోజు గాంధీ గారు 1 గంట సేపు, ఉదయం పూట 8 గంటల నుంచి 9 గంటల దాకా గంట సేపు అందరితో మాట్లాడేవాడు. ఆయన ఇప్పటికీ ఆ కర్రబట్టుకలు నడుచుకొస్తూ, ఆయన భూషణం నవ్వుతూ, ఆ చక్కన మనిషి, ఆమె ఇప్పటికీ నా కళ్ళ ముందు మీతో మాట్లాడిన మళ్ళీ గాంధీ గారు కనబడుతున్నారు. ఆయన చాలా ఎంత మంచి మనిషి అంటారు. మాట నవ్వుతూ ఉంటే ఎంత కల్మషం లేని నవ్వు. చాలా ఇది మాట. 1946 ఏప్రిల్ ఆ ప్రాంతంలో మేము వెళ్ళామన్నమాట. అప్పుడు నాకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి. 6 ఏళ్ళు హాస్టల్ నాకు కాదు. అన్ని 15 రోజులు నేను మాతో మాట్లాడి నా కళ్ళ ముందు ఉన్నారు గాంధీ గారు. ఏదో ఒకసారి చూస్తే ఉండేది కాదు, కానీ అంత కలుస్తున్నాం కనుక. మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తారు సార్? నేను మార్నింగ్ 5ంటికి లేచిపోతాను. 5 గంటలు లేస్తారండి. రాత్రి ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్సర్సైజ్ చేసి నాకు ఉదయం పూట సాధారణంగా 7ంటికి సర్జరీస్ చేస్తాను. నేను 7 గంటలకి 7 గంటలు వచ్చి సర్జరీస్ ఉంటాయి. సాధారణ వారానికి 5 రోజులు సర్జరీస్ ఉంటాయి. సర్జరీస్ జనరల్ సర్జరీ చేస్తాను. చేస్తే తర్వాత ఇంటి వెళ్ళి వెంటనే మళ్ళీ స్నానం చేసేసి ముందు ఉదయం నేను యోగా చేస్తాను, గంట సేపు చేస్తాను. లేదు తర్వాతనే చేస్తాను. చేయడం మాత్రం గంట సేపు చేస్తాను. 1 అవర్ మహా అయితే 45 మినిట్స్ అని చేస్తాను. లేదు గంట 45 మినిట్స్ అని చేస్తాను. 45 పావు గంటకి అసలు రాజీ పడతాను కదా. ఒక్కోసారి కుదరదు, అస్సలు కుదరదు. కానీ కుదరకపోతే రాత్రి చేస్తాను. ఆ రోజు మాత్రం చేసి తీరుతాను. రాత్రి 10 అయినా సరే నేను అప్పుడు చేస్తాను. ఇప్పుడు స్నానం చేసి 10, 11 అయినా సరే చేసాక నేను చేస్తాను. ఆ డిసిప్లిన్ మాత్రం నాకు ఉంది. అలాగే చేసి ఒక 2 ఇడ్లీ తింటాను. 2 ఇడ్లీ తింటాను. తినేసి ఇంకా పాలు తాగుతాను. ఇంకేం తీసుకోను. మళ్ళీ నా భోజనం మధ్యాహ్నం 4, 4:30 ఆ ప్రాంతం, సాయంత్రం 4:30 అవుతుంది లంచ్. అంతవరకు ఏం తీసుకోను మధ్యలో. అప్పుడు భోజనం చేస్తాను. మళ్ళీ రాత్రి కొద్దిగా పెరుగన్నం తింటాను అంతే. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తినబుద్ధి కాదు, ఇంకా ఆకలి ఉండదు. ఎందుకని భోజనం చేసి 5 అయిపోతుంది, 4:30 5 అవుతుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి బయటకు వెళ్ళి నేను రెడ్ క్రాస్ చైర్మన్గా కూడా ఉన్నాను. ఆ రెడ్ క్రాస్ యాక్టివిటీస్ చూస్తాను. ఈ మధ్యలో ఒక్కోసారి బయటకు గంట సేపు ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళి మాట్లాడడం, కాలేజీకి వెళ్ళడం, మాట్లాడడం, యూత్ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాను. అని ఖాళీ అంటుండడం. ఒక 20 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాము. యూట్యూబ్ దాదాపు 7 ఏళ్ళు నేను పెట్టుబడికి. 7 సంవత్సరాల్లో మాకు 20 కోట్ల పైన వ్యూస్ వచ్చాయి. 152 దేశాల్లో చూస్తున్నారు. నా పర్పస్ మాత్రం ఒక సోషల్ చేంజ్ కోసం చేయాలని. అన్ని రకాల అన్నిటికీ ఫోకస్ మాత్రం అభ్యుదయం. సమాజానికి ఒక మార్పు తీసుకురావాలి, సమాజంలో మంచి మార్పు తీసుకురావాలి అన్న దానికోసం చేస్తున్నాం. అరగేసి మధ్యాహ్నం భోజనంలో అంటే కూరలన్నీ అంతే. ఒక కూర తింటాను, ఒక పచ్చడి వేసుకుంటాను. మామూలు పచ్చడి ఉంటుంది, కొంచెం రసం కానీ సాంబార్ కానీ పెరుగాను, అంతే. ఇంకేంటాను ఇంకా ఎక్కువ తక్కువ మితంగా భుజిస్తాను. మితంగా భుజించడం అవసరం, మనకు అవసరం కనిపించదు. ఎందుకంటే మేము ఎక్కువ పనిచే ఫిజికల్ వర్క్ లేనప్పుడు మాత్రం మధ్యాహ్నం పడుకుంటారు సార్. ఒక లేదండి, అసలు కుదరదండి. చాలా రేరు. ఎప్పుడైనా కాబట్టి పావు కళ్ళల్లో మూసుకుంటారు కదా. ఒక్కోసారి అలసిపోతుంది, బ్రెయిన్ ఫిటిగ్ వస్తుంది. ఒక్క పావు గంట అరగంట మాత్రం కళ్ళు మూసుకుంటారు, అలా రిలాక్స్ అవుతాను. రిలాక్స్ స్ట్రెస్ కూడా ఉంటే మాత్రం కొద్దిగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. అప్పుడు
బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది. ఓకే అండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే గట్టిగా గాలి పీల్చి అంటే శ్వాస మీద ధ్యాస అంటారు. అవునండి. ఆ శ్వాస మీద ధ్యాస చేస్తే మాత్రం ఒక 5 నిమిషాల్లో నాకు నాకు మాత్రం ఐ ఫీల్ చేంజ్. రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటారు సార్? సాధారణ 11:30, 12 అవుతుంది. 12:30 ఒక్కోసారి 1 గంట కూడా అవుతుంది. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్స్ కోసం నేను ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంటుంది. స్వాతి మ్యాటర్ రాయాలి, ఇంకా దీనికి రాయాలి. ఎప్పుడు ఆల్మోస్ట్ మీలాగా వారానికి ఒకళ్ళిద్దరైనా సరే ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. వాళ్ళకి టైం ఇవ్వాలి. ఎవరిని మాత్రం నో అందండి. అది మాత్రం నేను ఎంతైనా సరే అడిగిన వాళ్ళకి ఏ మాత్రమే సరే నేను కాల్ వింటే ఓకే అంటారు. నో అన్నాను. అందుకని అది మీటింగ్ కావచ్చు ఏది సరే నేను నో అను. కానీ కాళ్ళు అయితే ఐ కాంట్ అడ్జస్ట్, బట్ అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను మీతో ఇంటర్వ్యూ అని మా ఫ్రెండ్తో చెప్పారన్నమాట. చెప్తే అండి అసలు ఆయన ఎంత సమరం గారు పడక గదులు అంటే ఈ శృంగార విషయాలు కానీ ఇటువంటి విషయాలు మాట్లాడకూడదు అని పెద్దలు అనేవారట. నువ్వు ఈ వయసు మాట్లాడుకొచ్చి చెడ్డ మాటలు అనేవారట. అటువంటి దాన్ని ఒక ఎడ్యుకేషన్లాగా తీసుకొచ్చి ఒక అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక విప్లవం లాగా వచ్చింది. వచ్చి సమరం గారు అంటే ఏంటి అని ఒక సమరం అంటే నిజంగా ఒక ప్రజల్లో ఒక విప్లవంలాగా వచ్చింది సార్. అది అంటే ఈ నాలెడ్జ్ తెలుసుకోవాలి, అది హెల్త్ పాయింట్స్, అది ఏదో శృంగారం అంటే ఏదో పక్కది కాదు, మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, దాంట్లో మంచి పాటించాలనేది సమరం గారు తెలిసిందని చెప్పేసి చాలామంది చెప్పారండి. అవునండి. ఇప్పుడు మనం ఇందాక చాలా విషయం మాట్లాడాం. దాంట్లో ఏంటి తప్పు అని చెప్పండి. అంతా అది కావాల్సిన నాలెడ్జే కదా. అవునండి. మీ సెక్స్ అంటే చాలా మంది ఏంటో బూత్ అనుకుంటారు. మరి నేను డాక్టర్గా నేను తెలిసింది ఇది నాకు తెలియదు. బూత్ ఏంటో నాకు తెలియదు. అది కానీ వీళ్ళ ఆలోచన దృష్టిలో అందరికీ ఎడ్యుకేషన్ అంటే ఆ బూత్ విషయాలు ఏంటో చెత్త కబుర్లు అనుకుంటా. కాదు, సైన్స్ మన గురించి మనం తెలుసుకోవడం. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే మన పర్సనల్ లైఫ్ గురించి మనం తెలుసుకోవడం. అవునండి. మన గురించి మన ఫిలాసఫీ కూడా నువ్వేంటో నువ్వు తెలుసుకుంటుంది మన ఫిలాసఫీ. అవునండి. నువ్వేమిటి నీ గురించి నువ్వు తెలుసుకో. ఆడంగానే నీ పర్సనల్ లైఫ్, ఆ పర్సనల్ లైఫ్ గురించి మీరు తెలుసుకోకపోతే మీరు జీవితాన్ని చాలా కోల్పోతారు మీరు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటే వాళ్ళ సెక్స్ లైఫ్. అక్కడ ఆ సెక్స్ లైఫ్ గురించి తెలుసుకోకపోతే అది వృధా అయిపోతుంది. ఏ వయసు తగ్గడ ఆ వయసుకి అనుభవించాలి, ఆనందించాలి, సుఖం పొందాలి. అది తప్పండి. చిన్నపిల్లలు ఉంటారండి, ఆ వయసులో వాళ్ళు ఆడుకోవాలి, గెంతులు వేయాలి. వాళ్ళు చిన్నపిల్లలు యూత్ ఆ రకంగా లెర్నింగ్ ఫేజ్లో ఉండాలి, నేర్చుకోవాలి యూత్లో. మరి అడాల్సెంట్కి ఎడల్సి అయిపోయిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకోవాలి, ఆ సుఖాన్ని అనుభవించాలి. జీవితంలో ఆ మాధుర్యం, అంతకంటే మాధుర్యం ఇంకోటి ఏమవుతుంది? మనసు పంచుకొని ఇద్దరు ఉండేది అంతకు మించేది లేదు. ఏ వయసు తగ్గట్టు ఆ వయసు తగ్గట్టుగా మనం చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మీరైనా నేనైనా మన జీవితానికి తగ్గ మన వయసు తగ్గట్టుగా మనం ఉన్నాం కనుక మనకి అన్నీ హాయిగా ఉంటుంది. మీ పక్కన ఈ ఇంటర్వ్యూలో మేము చూసే టీవీలో వచ్చాయండి. వస్తున్నప్పుడు యాంకరింగ్ ఒక నాయుడు అని ఒక అమ్మాయి ఉండేదండి. నిజంగా చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ ప్రశ్నలు అడగాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. కొద్దిగా అమ్మాయి ధైర్యంగా అడిగేదండి ఆ వయసులో నేను చూసినప్పుడు. అయితే దీనికంటే అంతకుముందే టీవీలో కూడా వచ్చింది. మొట్టమొదటి హైలీ సెన్సేషనల్ రాత్రి సమరం సమయం పెట్టి అర్ధరాత్రి 12 వేసేవాళ్ళు మా టీవీలో. ఓకే. అది కష్టం వాళ్ళకి అని చెప్పి అర్ధరాత్రి సమరం సమయం పేరు అది. ఎంత సమరం సమయం. ఓకే. అర్ధరాత్రి 12 సమరం సమయం అన్నమాట. అప్పుడు సెక్స్ చాలా బాగా సెన్సేషన్, చాలా సెన్సేషన్. మొట్టమొదటి మాత్రం మా టీవీ వాళ్ళు మాత్రం మా టీవీ మొదట్లో వాళ్ళు చాలా సాహసోపేతమైన స్టెప్ ఇది. దానికి అప్పుడు కొంతమంది గురించి బాగా వ్యతిరేకత ఇచ్చింది. సెక్స్ గురించి టీవీలో చూపిస్తారా అని ఇలాగని. అలా వచ్చినా సరే వాళ్ళు అలా చేశారు. అలాగే స్వాతి పేపర్ వస్తే, ఈనాళ్ళు వస్తే, ఈనాళ్ళు మొట్టమొదటి సెక్స్ నుంచి రామోజీ గారు ఏమైనా సరే ఇది అవసరం, మీరు ఏమైనా అనండి, కానీ నేను మాతో వేసేది జీవితానికి సంబంధించి కావాల్సిన సైన్స్ అని వచ్చేది. రామోజీ గారు 7 సంవత్సరాలు వచ్చింది. ఆయన మొట్టమొదటిలో ఆయన అందరినీ ఒక డైలీ పేపర్లో సెక్స్ గురించి రావడం ఏంటి, ఒక 1/4 పేజీ వచ్చే క్వశ్చన్, లక్షలు ఉత్తరాలు వచ్చాయి ఆ ఏనాడు పేపర్ కూడా. లక్షలు, వేలు కాదు, లక్షలు వచ్చాయి. కానీ నిజంగా వీళ్ళందరూ కూడా రామోజీ గారు కానివ్వండి, బలరాం గారు కానివ్వండి, లేకపోతే టీవీ ఛానల్స్ వాళ్ళు కానివ్వండి, ఎవ్రీబడి వాళ్ళ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, సెక్స్ కావాలని అనుకున్న వాళ్ళే. అటు మా టీవీ కానివ్వండి, టీవీ ఫైవ్లో అప్పుడు నాయుడు గారు కానివ్వండి, సిబిఆర్లో రావు గారు కానివ్వండి,
అందరూ కూడా ఈటీవీలో కూడాను రామోజీరావు గారు ఏమైనా సరే కావాలని చెప్పి రామోజీరావు గారు 7 సంవత్సరాలు ఈటీవీ లైఫ్లో వరుసగా వచ్చిన ఈటీవీ లైఫ్లో అందరూ అలాగే ఛానల్స్ అని కూడాను ప్రతి వాళ్ళు కూడా నువ్వు కావాలి మీరు ఉన్నారు మీరు చేస్తున్నారు జీవితానికి చాలా ముఖ్యమైనది అదే నెగ్లెక్ట్ చేయబడుతోంది ఇగ్నోర్ చేయబడుతుంది రాంగ్గా ఇంటర్ప్రిట్ చేయబడుతుంది రాంగ్ ఇంటర్ప్రిట్ ఒక డాక్టర్గా నన్ను కూడా తిట్టారు చాలామంది నువ్వు గుప్తంగా ఉండాల్సిన విషయాన్ని తీసుకొచ్చి నువ్వు ఏమిటో అర్థం కాదు గుప్తంగా ఉండాల్సినట దాన్ని మా డాక్టర్ కూడా అన్నారు నువ్వు నీ దగ్గర వచ్చిన పేషెంట్ చెప్పు ఎందుకు టీవీలో చెప్తావు ఎందుకు పేపర్లో రాస్తావు అని మా డాక్టర్లు కూడా అన్నవాళ్ళు ఉన్నారు ఎందుకు రాస్తావు అవన్నీ గుప్తంగా ఉండాలంతే వాళ్ళు చెప్పకూడదు ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కదా ముక్కల డాక్టర్లు కూడా వాళ్ళు ఎందుకన్నారు నాకు నా క్లాస్ ఇచ్చిన డాక్టర్లు ఉన్నారు నాకు మరి మా మేడం గారు ఏమలేదు మీ వైఫ్ ఎందుకే నీకెందుకు సమరం మా ఆవిడ ఎప్పుడేం లేదు వాళ్ళందరూ మా ఫ్యామిలీ చాలా ప్రోగ్రెస్ యాక్టివ్ గా మా పిల్లలు నేను అనేక వందల క్లాసులు తీసుకున్నాను కాలేజీల్లో వాటిలో హై స్కూల్స్ కాలేజీలు అన్ని కాదు కొన్ని వందల కాలేజీలు నేను ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ దాకా సెక్స్ ఎడ్యుకేషన్ క్లాసులు తీసుకున్నాను నేను మా వీలైన వరకు అదే కమ్యూనిటీ బేస్డ్గా వచ్చిన వీలైన వరకు మా పిల్లలు మా అమ్మాయిలు 7 ఏళ్ళు నాకు 2 అమ్మాయిలు నేను ఆ పక్కన కూర్చోబెట్టి నేను సెక్స్ ఎడ్యుకేషన్ క్లాసులు తీసుకున్నాను నేను చెప్పేవాడిని నా పిల్లలకి చెప్పకుండా ఇంకోటి చెప్పే అర్హత నాకు లేదు అంతే నా పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను ఆడపిల్లలు నా పక్కన కూర్చోబెట్టుకున్నాను నాతో పాటు పక్కనే కూర్చోబెట్టుకుని నేను సెక్స్ ఎడ్యుకేషన్ క్లాసులు తీసుకున్నాను కొన్ని వందల క్లాసులు మా పిల్లలు తీసుకునేవాడిని ఆడపిల్లల్ని ఎంతమంది సార్ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు పెద్ద అమ్మాయి ఏమో డాక్టర్ అండి ఎంఎస్ జనరల్ సర్జన్ తనేమో ఒక వెస్ట్ ఇండీస్ లో ఉంది జనరల్ సర్జన్ తను అసోసియేటెడ్ ప్రొఫెసర్ గా ఉంది అక్కడ ఉంది రెండో అమ్మాయి ఏమో ఎడ్యుకేషనల్ కౌన్సిల్ హైదరాబాద్ లో ఉంటాను పెద్దలుడు డాక్టర్ ఆయన కూడా డాక్టర్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ పెద్దలుడు రెండో ఏమో సాఫ్ట్వేర్ సంబంధించిన ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా తను హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళు అయితే ఇంట గెలిచి రచ్చ గెలిచారు మీరు ఇంట్లో ఆడపిల్ల కూడా ఎదురుగుండా కూర్చోబెట్టి తప్పేం లేదు వాళ్ళు నేర్చుకోవాలని అంతే తెలియదు నేను ఆ విషయం ఏంటి తప్పు ఓ సైన్స్ ఇది దీంట్లో తప్పే మాట్లాడి చెప్పండి మీరు ఇంతకు మనం ఇంతసేపు మాట్లాడాము మనం దీంట్లో ఎక్కడైనా ఏమైనా పనికిరాని విషయం చెప్పకుండా అర్థం తెలుసుకోకుండా ఉందా ఏమీ లేదు కానీ మనం అనుకుంటున్నాం అది విచిత్రం ఒక అవగాహన తీసుకొస్తున్నాం మనం ప్రజల్లో ఒక అవగాహన నన్ను చాలా తిట్టి వాళ్ళు ఉన్నారు చాలా పుస్తకాలు రాశారు సమస్య కొట్టేస్తున్నారని సమరాన్ని అరెస్ట్ చేయాలని ఈ రకరకాలుగా నా మీద మీటింగ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కరపతి వేశారు పుస్తకాలు వేశారు ఎన్నో చేశారు భయం వేసేదా సార్ అప్పుడు నాకేంటి నేను ఉన్నమాట చూస్తా నేను సైన్స్ మాట్లాడతాను సైన్స్ ఎవడ భయం దేనికి సైన్స్ ఉంది నేను ఏం చదువుకున్నానో నేను ఏం తెలుసుకున్నానో ఏ సైన్స్ ఉందో నేను మాట అవుట్ అవి చేయట్లేదు నాకేంటి నాకు ఎందుకు ఉండాలి తప్పు చెప్తే కదా నేను ఎవరిని చేయాలని చేయట్లే కదండి నేను నాకే అనిపించలేదు నేను భయపడ్ను నేను నిజం చెప్పడానికి భయపడ్ను ఇప్పటికీ భయపడ్ను సార్ ఇప్పుడు మరి మీరు సర్జరీలు చేస్తారని చెప్పారు సుంతి అనుకోండి సార్ సుంతి ఎంతకు వస్తుంటే ఎవరో చేయించుకున్నారని చెప్పారు అంటే ఒక వర్గం వారు ఎవరు చేయించుకుంటారు కంపల్సరీగా అది మాట ఆచార రీత్యా అలా కాకుండా కొంతమందికి అవసరం ఉంటుంది చర్మం మూసిపోయి ఉంటుంది కొంతమంది పుండ్లా తయారైపోయి బిగబట్టేస్తుంది నొప్పిగా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి ఫిషెస్ వచ్చి మూసిపోయి ఉంటుంది వాళ్ళకి కట్ చేయాల్సి వస్తుంది తీసి పెట్టాల్సి వస్తుంది వాళ్ళ బాధగా ఉంటుంది అది మెడికల్గా ఇండికేటెడ్ ఇప్పుడు మనం చేసేవన్నీ మెడికల్ ఇండికేటెడ్ ఆచారంగా కాదు ఆచారంగా వేసి ముస్లిం కమ్యూనిటీలో చేస్తారు మేము డాక్టర్లు చేసేదంతా మెడికల్గా ఇండికేటెడ్ అంటాం అది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది అంటే కొంతమంది ఫ్రెండ్స్ అంటారు అది చేయించుకోవడం మంచిది అంటుంటారు ముందే మంచిదే సుంతి మనకి మీకు నేను హెచ్ఐవి ఎయిడ్స్ బాగా ఎక్కువ రోజుల్లో నేను ఆఫ్రికా వెళ్ళాను ఆఫ్రికా వెళితే ఆఫ్రికాలో ఒక ఉద్యమంగా సర్కంసిషన్ చేశారు ఒక ఉద్యమంగానే అందరికీ ఫ్యామిలీ కుటుంబ నిధుల ఆపరేషన్ ట్యూబెక్టమీ ఆపరేషన్లు వ్యాసెక్టమీ ఆపరేషన్లు అన్నప్పుడు ఎలా చేశారో జనాభా నిరోధం కోసం అని అక్కడ అలాగే జనాభా దాదాపు 30% పీపుల్కి ఆఫ్రికాలో వాళ్ళు చేశారు సబ్ సహారన్ కంట్రీస్లో ఎందుకు చేశారంటే హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా ప్రివెంట్ చేయడంలో సుంతి చేయించిన వాళ్ళలో 30% పీపుల్కి హెచ్ఐవి రాదు నిరోధింపడుతుంది మీరు ఇందాక చెప్పారు వాళ్ళు చేసి కడిగేసుకొని సోప్ పెట్టి ఉద్దేసుకున్నట్లయితే రాదనగా సుంతి చేసినప్పుడు చర్మం ఆల్రెడీ కట్ చేసేసి ఉంది ఇంకా క్రిములు అక్కడ చేరేది లేదు
ఈ చర్మం బాగా హెల్తీగా ఉంటుంది. వాడు కడుక్కున్నా కడుక్కోకపోయినా సరే అది బట్టలు రుద్దుకుని ఆ వైరస్ డెడ్ అయిపోతుంది. ఈ చర్మం మూసేసి ఉన్నట్లయితే కిందండి హెచ్ఐవి వైరస్ సర్వే అవుతుంది. ఎప్పుడైతే శుద్ధి చేసామండి అక్కడ వైరస్ డెడ్ అయిపోతుంది. హెచ్ఐవి వైరస్ అవుట్ సైడ్ అట్మాస్ఫియర్లో అరగంట కంటే ఎక్కువ బతుకుండదు. అరగంట డిస్ట్రాయ్ అయిపోతుంది. ఒక కొన్ని సెకండ్లోనే హెచ్ఐవి వైరస్ బయటకు వచ్చాక కొద్ది సెకండ్లో ఇనాక్టివ్ అయిపోతుంది. అరగంటలో డెడ్ అయిపోతుంది. కంప్లీట్ చచ్చిపోతుంది. మీరు కొన్ని సెకండ్సే, కొద్ది సెకండ్లోనే బయటకు వచ్చే కొద్ది సెకండ్లోనే. అందుకనే మీకు అంత తేలిగ్గా పెడవకుండా ఉన్న కారణం అన్నమాట. ఇప్పుడు శుద్ధి చేశారనుకోండి, శుద్ధి చేసే బయటకు వచ్చింది కదా, కవర్ లేదు, బయట అవుట్ సైడ్ అట్మాస్ఫియర్, ఆ వేడికి డెడ్ అయిపోయింది. అలా డెడ్ అయిపోతాం. అంటే శుద్ధి అనేది హెచ్ఐవి నిరోధంలో కూడా, అలాగే సుఖవ్యాధుల నిరోధనకు కూడా ఉపయోగపడుతుంది. హెల్త్ పాయింట్ వల్ల ఉపయోగపడుతుంది. కానీ మన వాడు చేయించుకోవాలనుకోండి, చేయించుకుంటే మంచిది. ఆ రంగం ముస్లిం. అలాగే క్యాన్సర్ రాదు. క్యాన్సర్ మీరు చూసారు లేదో, ముస్లిం స్త్రీలలో సర్వైకల్ క్యాన్సర్ తక్కువ, హిందూ లేడీస్లో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది. దీని కారణం ఏంటంటే, దీనికి కొంత మగవాడే కారణం. హిందువుల స్త్రీలకి సర్వీక్స్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎక్కువ, హిందూ ముస్లిం తక్కువ. కారణం ఏంటంటే, హెచ్పివి వైరస్ అనేది పురుషాంగం పూర్వచర్మం కింద ఆ స్పెగ్మా అంటాం, పాచిలో పెరుగుతుంది. దాని బెస్ట్ ఇదే మీడియా. దానికి ఎవరైతే శుద్ధి చేయించుకుంటారో ఆ స్పెగ్మా ఉండదు, ఆ పాచి ఉండదు, అక్కడ పాచి రుద్దుకుపోతుంటుంది. అంచేత హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది సర్వైవ్ కాదు ముస్లిం. ఇప్పుడు మగవాడు హిందూస్ ఏమవుతుందంటే, వాళ్ళ ఆపరేషన్ శుద్ధి చేయించుకోరు కనుక వాళ్ళకి ఇది క్లీన్ చేసుకోకపోతే, రెగ్యులర్గా అంటే సెక్స్ హైజీన్ ఫాలో కాకపోయినట్లయితే ఆ వైరస్ అక్కడ ఉండి వీళ్ళు సెక్స్లో పాల్గొన్నప్పుడు ఈ స్పెగ్మా ద్వారా వైరస్ ఆడవాళ్ళకి లోపలికి వెళ్ళి వాళ్ళకి గర్భాశయ ముఖద్వారం రావడానికి కారణం ఉంది. అంచేత ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కొంత కారణం, ముఖ్య కారణం మగవాడే. అది మగవాడు శుద్ధి చేయించుకుని ఉన్నట్లయితే మగవాడి ద్వారా వెళ్ళే వైరస్ రాదు. ఎందుకంటే మగవాడు శుభ్రంగా ఉంటే సరే. చాలా మంది మగవాడు పురుషాంగ స్నానం చేసాడు వెనక్కి లాగి ఆ చర్మం వెనక్కి లాగి క్లీన్ చేసుకోరు, అది అలా ఉంచేస్తారు. ఆ మురికి జరిపి దాంట్లో వైరస్, హెచ్పివి వైరస్. అయితే విచిత్రం ఏంటంటే, మగవాడికి హెచ్పివి వైరస్ వల్ల పురుషాంగం క్యాన్సర్ వచ్చేదేమో చాలా తక్కువ. వాళ్ళు ఇమ్యూనిటీ అనండి, ఒక కారణం అంటే జెనెటిక్గా ఉండేటి ఇమ్యూనిటీ అనండి, ఏదనండి. మగవాళ్ళలో వైరస్ ఉన్న పురుషాంగం క్యాన్సర్ వస్తుంది కదా తక్కువ, ఆడవాళ్ళకి మాత్రం ఆ ఇమ్యూనిటీ లేదు జెనెటిక్గా. అందుకని వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్. మన భారతదేశంలో ఏటా 1,70,000 మంది దాకా చనిపోతారు సర్వైకల్ క్యాన్సర్ ఆడవాళ్ళు. అది రాకుండా ముందే ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ వస్తుంది. హెచ్పివి వ్యాక్సిన్ మనకి భారతదేశం ఆల్రెడీ ఉంది. ఆ వ్యాక్సిన్కి ఆడపిల్లకి 9 ఏళ్ల వయసు నుంచి 14 ఏళ్ల వయసులోగా, అంటే 15 ఏళ్ళు, 9 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు, ఒక నెలకు ఒకటి సరిపోతుంది. 2 వ్యాక్సిన్స్ ఇవాళ చేసి మళ్ళీ 6 నెలలకు ఒక వ్యాక్సిన్ చేస్తే వాళ్ళకి రాదు. 95% రాదు, 90% ఉంది. అంచేత ఆడపిల్లలందరికీ 13 ఏళ్ళ వయసు నుంచి 9 ఏళ్ళ వయసు నుంచి 15 వయసులోగా 2 ఇంజక్షన్లు. మామూలుగా ఒక ఇంజక్షన్ సరిపోతుంది, కానీ కస్టమరీగా వాడుతున్నాం 2. కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఒక్క వ్యాక్సిన్ చాలు. 9 ఏళ్ల వయసులో ఒక్క ఇంజక్షను హెచ్పివి వ్యాక్సిన్ వేసినట్లయితే వ్యాధి రాదు. కానీ ఎందుకైనా సేఫ్ సైడ్గా ఇంతవరకు వేస్తున్నాం. 2 ఇంజక్షన్ 6 నెలల పైకి వేస్తున్నాము. అది వేయకపోయినా పర్వాలేదు, ఒక్కడి చేస్తే ఒక్క ఇంజక్షన్ సరిపోతుంది. అయితే ఆడపిల్లల తల్లిదండ్రులందరూ కూడా తెలుసుకున్న విషయం, వాళ్ళ పిల్లలు 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉంటే ఈ వాళ్ళకి క్యాన్సర్ రాకుండా ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వాలి. తర్వాత వేస్తే మాత్రం అంత పెద్ద ప్రయోజనం ఉండదు, పెళ్ళే కాదు పెద్ద ప్రయోజనం ఉండదు. అంచేత పెళ్లి కాకుండా 9 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ లోపు హెచ్పివి వ్యాక్సిన్ వేసి తీరాలి. మగవాడికి కూడా పురుషాంగం క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. మగపిల్లాడికి కూడా ఇంజక్షన్ వేయవచ్చు. 9 ఏళ్ళ నుంచి 15 లోప ఈ ఇంజక్షన్ చేయవచ్చు, తప్పేం లేదు. మగవాడికి కూడా పురుషాంగ క్యాన్సర్ వస్తుంది కనుక వేయచ్చు. అంటే ఇద్దరికి క్యాన్సర్ రాకుండా ఉండడం కోసమని
హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అంటాం, అది వేయించాలి. ఇప్పుడు డాక్టర్ గారు వయాగ్రా అనేది ఉంటుంది, అది కొత్తగా విన్నామండి. అది రకరకాలుగా వచ్చినాయి. ఎవరైనా వాడచ్చంటారా, లేకపోతే పర్టికులర్ వీళ్ళే శీఘ్రస్కాలం ఉన్నవాళ్ళు, లేకపోతే ఎవరు వాడాలంటే అసలు వయాగ్రా? వయాగ్రా అందరికి అవసరం లేదండి. ఎవరికైతే ఎరక్షన్ సరిగా ఉండదో వాళ్ళకి మాత్రం, అందరికీ కాదు, చాలా మందికి అది 80% కేసులో 80% మందిలో అది పనిచేస్తుంది. ఎందుకంటే PD5 అనే ఒక ఎంజైమ్ ఉంటుంది పురుషాంగంలో. ఆ PD5 అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే అంగం గట్టిపడకుండా దాన్ని దెబ్బ కొడుతుంది. ఈ వయాగ్రా ఈ PD5 ఎంజైమ్ని పనికి రాకుండా అది ఇనాక్టివ్ చేసేస్తుంది. PD5 ఇన్హిబిటార్ అంటాం ఇంజెక్షన్. వయాగ్రా మందుని PD5 ఇన్హిబిటార్ అంటాం. ఆ మందు ఏం చేస్తే వయాగ్రా బిళ్ళ వాడితే ఏ PD5 ఎంజైమ్ పురుషాంగం అంగం గట్టిపడకుండా దాన్ని మెత్తబడి పెట్టి చేస్తుందో దానిని నల్లిఫై చేయడానికి వయాగ్రా ఉపయోగపడుతుంది. అంచేత నువ్వు అది ఎంతమందికి ఆ ఎంజైమ్ అనేది చాలా ఎక్కువ మందికి నష్టం చేస్తుంది. అది అలాంటి వాళ్ళకి ఎవరిలో అయితే ఈ PD5 అనేది యాక్టివేజ్ అవుతుందో, అందరికీ ఉంటుంది కానీ యాక్టివేజ్ అయితే ఎవరికైతే అప్పర్ హ్యాండ్ అవుతుందో వాళ్ళకి వయాగ్రా వాడి చూడచ్చు. 180 మందికి పనిచేస్తుంది. అంటే తక్కిన 20 మందికి అది దాని యాక్షన్ లేకపోవచ్చు, లేకపోతే పని చేయకపోవచ్చు. అంచేత సిల్నాఫిల్ అనేది పూర్వకాలం వయాగ్రా అంటే ఫైజర్ కంపెనీ వాళ్ళది సిల్నాఫిల్ అనే మందు వయాగ్రా అంటాం. వయాగ్రా కంపెనీ ఫైజర్ కంపెనీ వాళ్ళది యాక్చువల్గా సిల్నాఫిల్ దాని పేరు. దాని మీద ఇంప్రూవ్మెంట్, దాని యాక్షన్ ఓన్లీ 4 hours. సిల్నాఫిల్ యాక్షన్ ఓన్లీ 4 hours మళ్ళీ. అలాగే టాడాల్ఫిల్ అన్ని మందు వచ్చింది, దాని మీద ఇంప్రూవ్మెంట్, సైడ్ ఎఫెక్ట్ కూడా తక్కువ ఉంటాయి. దాన్ని 36 hours దాని యాక్షన్. ఇలా కాకుండా వడ్నాఫిల్ అని ఇంకా వేరే వడ్నాఫిల్ అని లేని మందులు 3rd generation అంతే, అది కూడా పనిచేస్తుంది రకాలుగా. అంచేత సిల్నాఫిల్, టాడాలఫిల్, వడ్నాఫిల్ అనే మందులు అన్నీ కూడా PD5 ఇన్హిబిటర్స్ అనమాట. PD5 అనే ఎంజైమ్ని అనగా దాని యాక్షన్ లేకుండా చేసి అంగం గట్టిపడేట్టు చేస్తుంది అనమాట. వీళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ గుండె జబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళు వేసుకోవచ్చు అంటారా? డాక్టర్ సలహా మీద వేసుకోవచ్చు. డాక్టర్ అది సలహా మీద, ఎందుకంటే ఇది నైట్రేటే. ఈ వయాగ్రా కూడా, వయాగ్రా అని మీరు ఏదంటున్నారో అది కూడా నైట్రేటే. సిల్నాఫిల్ సార్బిట్రేట్ అని, ఐసార్డ్ అని బిళ్ళ వాడతాం, అది కూడా గుండె జబ్బు కోసం వాడతాం, వ్యాసో డైరెక్ట్ కింద. ఆ మందు వాడుతూ ఇది కూడా వాడినట్లయితే డబల్ డోస్ అయిపోయినట్లయితే ఇది కూడా ఇదే వ్యాసో డైరెక్టరే. అది 2 వ్యాసో అయితే మొత్తం ఒకసారి బీపీ డౌన్ అవడానికి, హార్ట్ స్లో అవడానికి అవకాశం ఉంది. అంటే డాక్టర్ సలహా మీద దీన్ని తగిన డోసు తగ్గించి, దాని డోసు వేసి దీని డోసు తగ్గించి వాడవచ్చు. డాక్టర్ సలహా మీద వాడుకోవచ్చు. డాక్టర్ చెప్తారు ఎవరు వాడచ్చు ఎవరికైనా. అంటే అందరికీ ఇదే కాదు, కానీ ఎవరు మట్టు వెళ్ళడం కరెక్ట్ కాదు. గుండె జబ్బు ఉన్న వాళ్ళు తప్పకుండా డాక్టర్ సలహా మీదే మందు వాడాలి. కొంతమంది వాళ్ళు కుర్రాళ్ళు అండి, యువతున్నారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఉండదు, కానీ వేసుకుని చూసారు కూడా అసలు ఎలా ఉండదు చూద్దారా అని. నష్టం ఏం లేదు, కానీ కొంతమంది సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే తలనొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, కండాల నొప్పులు ఉంటాయి, ఇవన్నీ వస్తాయి. బాగా నొప్పులు వస్తాయి, కొంతమందికి పిచ్చి నొప్పులు వస్తాయి. తలనొప్పి కానీ, నడుము నొప్పి కానీ, కడుపులో తిప్పడం కానీ, విరోచనాలు అవ్వడం కానీ, ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రం దాన్ని వాడకుండా అది రియాక్షన్ కాదు, దట్ ఈస్ సైడ్ ఎఫెక్ట్. లేదా వారానికి ఒకసారి వేసుకుని చూడొచ్చు, అందుకని మధ్యలో గ్యాప్ ఇస్తే అంత సైడ్ ఎఫెక్ట్ లేకపోవచ్చు. దీస్ ఆర్ ఓన్లీ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఎవరి మటు వాళ్ళు ఏ మంది వాడడం మీరు చెప్పండి, డాక్టర్లో వేసుకోకూడదు కదా, సొంత విద్య మొత్తం పనికిరాదు. మెడిసిన్ ఎప్పుడు కూడా డాక్టర్ సలహా మీద వేసుకోవాలి. ఇప్పుడు ఈ శృంగార కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, ఈ వయసు వారు రోజుకి ఇన్నిసార్లు, ఈ వయసు వారు ఒక సీనియర్ సిటిజన్లే ఉన్నారనుకోండి, వాళ్ళు ఇన్నిసార్లు కానీ పాల్గొకూడదు, అలాగే ఉండదా సార్? అండి ఓపిక ఉంటే రోజు 100 సార్లు పాల్గొచ్చు. ఓపిక ఏం లేదు. సెక్స్లో పాల్గొనడం వల్ల ఇంకా హెల్త్ బాగుపడుతుందే కానీ హెల్త్ డ్యామేజ్ అవ్వదు, అది ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. వృద్ధాప్యం వచ్చాక సెక్స్లో పాల్గొంటే నేసరిపోతాడు, వయసు తగ్గిపోతుంది, గుండె జబ్బు వస్తుంది, లేదా పక్షవాతం వచ్చాయని ఒకటి థ్రాష్, అపోహ, అంతే. దాంట్లో అర్థం లేదు. ఓపిక ఉంటే తప్పు. ఎందుకు పాల్గొంటే ఏంటంటే ఎవరైతే సెక్స్లో పాల్గొంటారో పాల్గొనడం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం, డోపమిన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ అనే ఫీల్ గుడ్, అసలు పేరు హార్మోన్లో ఫీల్ గుడ్, ఆరోగ్యం చక్కగా ఉంచే ఉత్సాహం ఉంటే దాంతో ఇమ్యూనిటీ పెరిగి
ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంచేత సెక్స్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, కానీ చెడ్డం అంటూ ఉండదు. అంచేత సెక్స్లో చక్కగా పాల్గొనవచ్చు, పాల్గొనాలి. అందుకని తప్పకుండా సెక్స్కి ఓల్డ్ ఏజ్ లేదు, అది గుర్తించండి. సెక్స్కి ఓల్డ్ ఏజ్ లేదు. అంచేత తప్పకుండా ఎప్పుడైనా ఎంతకాలమైనా వాడు ఓపుకోండి, 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా, 100 ఏళ్ళు వచ్చినా పాల్గొనే శక్తి ఉంటే పాల్గొనవచ్చు. సెక్స్కి ఎక్స్పైరీ డేట్ లేదు, నో ఎక్స్పైరీ డేట్ ఫర్ సెక్స్. అంచేత ఏ ఏజ్కి వచ్చినా సరే వాడు పాల్గొనాలంటే శుభ్రంగా పాల్గొనవచ్చు, పాల్గొనాలి కూడా. సమరం గారు చెప్పారని చెప్పేసి ఇతను సమరంతో ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ దగ్గర 64, 65 ఏళ్ళు ఉన్నట్టండి. సమరం గారి నేను వీడియో చూశాను, అది బీపీ షుగర్లు తగ్గిపోతాయి, గుండె జబ్బులు రావు, యాక్టివ్గా ఉంటావు, హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయని వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్తే ఆ వైఫ్ తిడుతుందటండి. అంటే కొంతమంది లేడీస్కి ఏంటి రోజుకి ఏంట్రా ఏది నిన్నగా మొన్నగా చేసావు, మళ్ళీ మొదలెట్టావు, నిన్న మొన్న చేసి. లేడీస్కి ఏంటి అయిపోతుందంటే వాళ్ళకి మెనోపాజ్ వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయాక వాళ్ళలో డిప్రెషన్ వస్తుంది, లేదా డల్నెస్ వస్తుంది, ఇంట్రెస్ట్ పోతుంది, లిబిడో అంటాం. సెక్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది ఈ ఆడవాళ్ళకేమో ఈస్ట్రోజన్ వల్ల, మగవాళ్ళకి టెస్టోస్టెరోన్ వల్ల. ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ తగ్గిపోయినట్లుగా మగవాళ్ళలో టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోతుంది. అంతే మగవాళ్ళలో ఆ డ్రైవ్, సెక్స్ డ్రైవ్ మిగిలి ఉంటుంది, ఆడవాళ్ళలో మాత్రం చాలా వరకు తగ్గిపోతుంది, చాలా తగ్గిపోతుంది. అంచేత ఎవరిలో అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుందో వాళ్ళు మొగుడు తిడతానికి, ఇదేనా యావా, ఎప్పుడు ఇదేనా నీకు, నేను చస్తున్నాను అంటారు. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళకి మెనోపాజ్ వచ్చిన తర్వాత యోని మార్గంలో ఎప్పుడు మన నోట్లో ఎలా అయితే సలవా ఊరుతుంటుందో యోనిలో కూడా ద్రవాలు ఊరుతూనే ఉండాలి. ఆ ఊరకపోతే సెక్స్ చేస్తుంటే మంట పుడుతుంది, నొప్పి పుడుతుంది. మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్ళల్లో ఆ ద్రవాలు ఊరడం తగ్గిపోతాయి, గ్లాండ్స్ యాక్టివ్గా ఉండవు, అక్కడ గ్లాండ్స్ ద్రవాలు ఊరడం తగ్గిపోయి మంట పుడుతుంది. అంచేత వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. ఎప్పుడైనా సరే సెక్స్లో ప్లెజర్ ఉంటేనే దాని మీద ఇంట్రెస్ట్, కానీ సెక్స్లో పెయిన్ ఉంటే ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ రాదు కదా. ఆడవాళ్ళలో మంట, నొప్పి రెండు కలుగుతాయి, అందువల్ల వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. దానికి తోడు కొంత డిప్రెషన్ ఉంటుంది, డల్నెస్ ఉంటుంది, డిజైర్ ఉండదు, కావాలని ఉండదు. ఎందుకని ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయింది కనుక. అలా కాకుండా వాళ్ళు కూడా కాస్త ఏదో ఫైటో ఈస్ట్రోజన్స్ లాంటి డాక్టర్ సలహా మీద వాడినట్లయితే వాళ్ళు కూడా కొంత ఉంటారు, డాక్టర్ సలహా. కానీ చాలా వరకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి కొంత ఆడవాడు దానికి కావాల్సిన ఏంటి, మగవాడు వాళ్ళని ఆ సమయంలో రొమాంటిక్గా మాట్లాడడం, చక్కగా అంతేగాని సెక్స్ కోసమే కలగడం కాదు. ఆడవాళ్ళతో మనసు పంచుకుని వృద్ధాప్యంలో కూడా, లేటు వయసులో కూడా ఘాటు ప్రేమ ఉంటే, లేటు వయసులో కూడా ఘాటు ప్రేమ ఉండి ఘాటుగా ప్రేమిస్తూ ఉంటే అప్పుడు ఆడవాళ్ళు పోయా నా ఇప్పుడు అని ఆడవాళ్ళు వాళ్ళు తప్పకుండా సహకరిస్తారు. ఘాటు మాటలతో అంటే ఘాటుతో హీట్ ఎక్కించాలి, హీట్ అది కావాలి. మరి లేటు వయసులో ఘాటు ప్రేమ ఉండదే, ఎప్పుడు తిడతామో లేకపోతే ఆ బాధలు ఇవన్నీ ఉంటాయి. ఒక మెకానికల్ అయిపోతుంది లైఫ్. జీవితం మెకానికల్ చేసుకోకూడదు. సెక్షువల్ లైఫ్ మనిషిని ఎప్పుడు కూడా యంగ్గా ఉంచుతుంది, అది గుర్తించండి. ఈ సింబల్ ఆఫ్ సెక్స్ యంగ్ ఏజ్. అంచేత మీ ఓల్డ్ ఏజ్లో కూడా మీరు సెక్స్లో పాల్గొంటూ ఉంటే, ఓల్డ్ ఏజ్ పాల్గొంటూ ఉంటే తప్పకుండా యంగ్గా ఫీల్ అవుతారు. యంగ్గా ఫీల్ అయ్యి అవి మీరు చక్కగా చాలా హ్యాపీగా ఉంటారు. సార్ ఇప్పుడు మీరు ఎంత వయసు వచ్చి అంటే హ్యాపీగా ఉన్నారండి. ఇది అంటే రాత్రి ఎప్పుడైనా మధ్యరాత్రిలో మెలకు వచ్చింది అనుకోండి సార్, మెలకు వచ్చిన సందర్భాలు ఉంటే కొంతమంది నిద్ర పట్టదు అంటారు. రాత్రులు మెలకు వచ్చేసింది అనుకోండి, ఇంకా తెల్లవాళ్ళు నిద్ర పట్టదు వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తున్నారు, తెలియక సెల్ ఫోన్ తీసుకోవడం లేకపోతే టీవీ పెట్టుకోవడం చేస్తున్నారండి. నాకు అసలు పరిస్థితి రాదండి, నేను శుభ్రంగా నిద్రపోతాను. ఎందుకంటే నేను పగలంతా పూర్తిగా పనిచేస్తుంటాను, అది బుర్ర అలసిపోతుంది. రాత్రి మాత్రం నేను నిద్రపోతున్నా అంటే బుర్ర అలసి ఇంకా అయిపోయింది. నేను ఒకసారి లేవరా సార్? ఎప్పుడో లేవాల్సిన అవసరం లేదు, ఎప్పుడో లేస్తాను. మధ్యలో అంత అవసరం రాదు. తెల్లవారుజామున లేచి నిద్రపోతాను, బాగా నిద్రపోతాను. నిద్ర బాగానే పడుతుంది. పడుకున్న ఒక 10 నిమిషాలే నిద్ర వచ్చేస్తాను పడుకో. ఎందుకంటే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంచుకుంటాను. నాకు లేనిపోని ఆలోచనలు ఏమి ఉండవు.
చక్కగా పనిచేస్తాను. మనసు హాయిగా ఉంటే లేని ఏమిటో ఊహించుకోవడం ఇక తెగ పిచ్చి పిచ్చి ఇది కావాలి అది కాదు తెగ ఇదే ఉండదు. చేయాల్సిన పనులన్నీ చక్కగా ప్లాన్డ్‌గా చేసుకుంటాను. చక్కగా ఉంటుంది. ఏదో ఇంత డబ్బు సంపాదించేయాలని, ఇంకేదో పొడి చేయాలని, ఇంకేవో పదవులు కావాలని ఇలాంటివన్నీ నాకేం ఉండదు. నేను ఉన్న నాకు కంటెంట్‌మెంట్ అండి చాలా వరకు ఉన్న దాంతో నేను చాలా తృప్తి చెందుతాను. ఉన్న దాంతో నాకు తృప్తి చాలు. ఏది ఉంటే దాంతో చాలు. ఆ తృప్తి చెందనేది మనిషికి కావాలండి. అదండి సంతృప్తి. ఉన్న దాంతో తృప్తి చెందనేది చాలా అవసరం. అది మాత్రం చెందుతాను. అంతేగా అయ్యో లేదే అది లేదు ఇంకా రాదు అనుకుంటే మాత్రం నిద్ర రాదు. కరెక్ట్. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి సార్, ఆ వచ్చిన డబ్బులతో పలానా దగ్గర బెంచ్ సర్కిల్ ఉండి అక్కడ స్థలాలు కొని ఉంటే ఈ పాటి కోట్లు అయిపోయి, లేకపోతే హైదరాబాద్ గచ్చిబౌలి కానీ నేనే కొనలా. అలా కొని ఉంటే కొని ఉండేది. ఎందుకు చెత్త ఏం చేస్తాను, ఎందుకోసం అంతాను. నేను ఉన్న సంపాదించేది నేను సమాజం నేను ఏం చేస్తున్నాను, నేను ఇంక నాకు వచ్చిందంటే నేనంతా మా గోరా టెక్నాలజీ పెట్టి యూత్ని తయారు చేయాలి. మన ప్రధానమంత్రి గారు మోడీ గారు వికసిత భారత్ అన్నారు. 2047 కల్లా భారతదేశం అగ్రదేశాల సరసన ఉండాలన్నారు. ఆయన అగ్రదేశాల సరసన ఉండాలి. నేను మాత్రం 2047 భారతదేశం నెంబర్ 1గా ఉండాలంటాను. ఎందుకంటే మన యూత్ అసలు మీరు అమెరికాలో పోయాలండి, ఆస్ట్రేలియా అండి, కెనడా అండి, మన ఇండియన్సే ఎక్కడైనా మన ఇండియన్ బ్రెయిన్ మనదే తక్కువేం కాదు. ఇక్కడ అవకాశాలు లేకపోబట్టి మనం అక్కడ పోయి వెలుగుందుతున్నాం. అక్కడ చేసేది ఎవరు అనుకున్నారు నిజం. ఇప్పుడు ట్రంప్ విరవీగుతున్నాడు కానీ వెళ్ళొద్దు వాళ్ళొద్దని. నిజంగా ఇండియన్స్ అంతా అక్కడ వచ్చేమనండి ట్రంప్ గారు ఏం చేయలేడు అక్కడ. ఏం చేయడు అనుకున్నాడు. ఇక అమెరికా అంత దగ్గర ఉందంటే మన ఇండియన్ బ్రెయిన్స్ అక్కడ ఉన్నాయి అక్కడంతా. నాదే లేకుండా బట్టి తెలియట్లా. బాయ్కాట్ అమెరికాని వచ్చేస్తే మాత్రం ఆ వదిలిపోద్దాడు. తెలిసి వస్తుంది. ట్రంప్కే తెలియట్లా. నిజంగా అమెరికా అంతా చేసి మన ఇండియన్ బ్రెయిన్స్ ఉన్నాయి. చాలా బ్రహ్మాండమైన ఇండియన్ బ్రెయిన్స్. నిజంగా అవన్నీ మనకి ఇక్కడ అవకాశాలు లేవు కనుక మనం ఇక్కడ ఉన్నా కానీ. అందుకని మన భారతదేశాన్ని ఆ రకంగా అమెరికాకి మించి, కెనడాకి మించి, ఆస్ట్రేలియాకి మించి మనం ఇక్కడ పెంచుకోవాలి. మన మోడీ గారు వికసిత భారత్ అన్నారు. నిజంగా ఆ రకంగా చెయ్యాలి. నేను గోరా టెక్నాలజీ పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెట్టాను. దీంట్లో హ్యూమరాయిడ్ రోబో ఇస్ గైడ్, అలాగే రాకెట్ లాంచింగ్ అనండి, డ్రోన్స్ అనండి, స్పేస్ టెక్నాలజీ అనండి, సాటిలైట్స్ అనండి, అవన్నీ మొత్తం కంప్లీట్ పెట్టి చాలా మొత్తం లేటెస్ట్ అంతా పెట్టి యూత్ అందరిని పిలిపించి వస్తారు రెగ్యులర్గా. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమో ఆల్ హై స్కూల్స్కి, కాలేజెస్కి సర్క్యులర్ పంపించింది. విజిట్ అఫీషియల్గా సర్క్యులర్ కూడా పంపించింది. మొత్తం వాళ్ళందరూ వస్తున్నారు, కాలేజీలు అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, రకరకాల వర్క్షాప్స్ అన్ని చేస్తున్నారు ఇక్కడ. అలాగే అడ్వాన్స్డ్ హెల్త్ సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టాం. మన సత్యకుమార్ యాదవ్ గారు, మన హెల్త్ మినిస్టర్ గారు, ఆయన వచ్చి ఇనాగ్రేట్ చేశారు. మన గోరా టెక్కన్ హబ్నేమో సతీష్ రెడ్డి గారు, పాస్ట్ DRDO డిఫెన్స్ రీసెర్చ్ డైరెక్టర్, ఆయన వచ్చి రీసెర్చ్ చేశారు. అందరు బాగా చాలా బాగా మంచి రెస్పాన్స్ ఉంది. నాకు మాత్రం యూత్ని తయారు చేయాలి, మన భారతదేశానికి తయారు చేయాలి, భారతదేశాన్ని నెంబర్ 1గా ఉంచాలి, అంతే. ఇందాక మీరు 86, 87 ఇయర్స్ మాట్లాడినప్పుడు మీ దాంట్లో వెయిట్ అంటే మీరు సన్నగా ఉండటానికి ట్రై చేశారు, సన్నగా ఉండాలని చెప్పారు. అలా ఎక్కువ మంది యూత్ ఏమవుతున్నారంటే మీరు అన్న యూత్ ఆలోచనలు బాగుండాలి, యూత్ బాగుండాలని చెప్తున్నారు. ఊబకాయం ఎక్కువ వచ్చేస్తుంది సార్. అవును, ఎందుకని వాళ్ళు లావుగా అయిపోతున్నారు. చూసండి, ఎవరు చూసినా చాలా మంది ఎక్కువ లావుగా ఉంటున్నారండి. ఊబకాయం తగ్గాలంటే ఏంటి డాక్టర్ అసలు? మెయిన్గా ఫ్యాట్ ఫుడ్, జంక్ ఫుడ్ మానేయాలండి. ఎక్సర్సైజ్ కావాలండి, తప్పకుండా ఎక్సర్సైజ్ కావాలండి. ఫ్యాట్ ఫుడ్ చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు ఏంటండి అసలు? ఎప్పుడు బిర్యానీలు ఆకు తినేసి తిండి బిర్యానీలు తినడం, ఇంత ఫ్యాట్ ఫుడ్ తినడం, ఇంత మటన్ తినడం, అంత ఒళ్ళంతా ఫ్యాట్ అనవసరం. మన ఖర్చు ఇస్తే కంటే అంత ఒంటికి మనం తిన్న తిండి మనం ఖర్చు చేయకపోతే అది ఫ్యాట్ కింద చేరిపోతుంది. చేరిపోయింది అక్కడి నుంచి మన శరీరంలోకి హార్మోన్స్ సరిగ్గా పనిచేయవు. వాడికి సెక్స్ కూడా పనిచేయదు. ఒళ్ళెప్పుడు ఎవరికైతే ఒబేసిటీ ఉంటుందో, ఒబేసిటీ ఉన్నట్లయితే వాడికి సెక్స్ హార్మోన్స్ యాక్షన్లోకి రావు, ఫీల్ గుడ్ హార్మోన్స్ యాక్షన్లోకి రావు, డల్గా తయారైపోతారు వాళ్ళు. అంతే దాంతో ఉన్న వాళ్ళకి పైగా ఎవరికైతే ఒబేసిటీ ఉంటుందో, సోరకాయ ఉంటుందో వాళ్ళకి డయాబెటీస్ వచ్చేసి. ఎందుకు ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీతో వచ్చేసి మేము ఆశ్చర్యం ఎప్పుడు చూడాల. ఇప్పుడు 15 ఏళ్ళు 16 ఏళ్ళు పిల్లలకి షుగర్ చూస్తున్నాం, స్కూల్ పిల్లలకి షుగర్ చూస్తున్నాం. అది చిన్నప్పుడు ఏంటి జువెనైల్ డయాబెటీస్ అని వాళ్ళందరికీ ఇన్సులిన్ ఇవ్వాలండి. ఇన్సులిన్ అవసరంలా, వీళ్ళకి ఊరికి మామూలు పెద్దవాళ్ళకి ఇచ్చే పిల్లలు ఇస్తే సరిపోతుంది. పూర్వకాలం చిన్నపిల్లలు ఎవరికైనా సరే షుగర్ వ్యాధి వస్తే వాళ్ళందరూ ఇన్సులిన్ డిపెండ్ డయాబెటీస్ జెనెటిక్గా వచ్చింది అని చెప్పేసి వాళ్ళకి ఇన్సులిన్ ఇచ్చేవాళ్ళం. ఇన్సులిన్ లేదు, ఎవరికి ఇన్సులిన్ ఇవ్వట్లా.
కేవలం ఒళ్ళు తగ్గించు, నువ్వు ఆటలాడు, నీ ఒళ్ళు తగ్గించా నాకు కొద్ది తగ్గి ఒళ్ళు తగ్గే వరకు చేసి డైట్ కంట్రోల్ చేసి ఎక్సర్సైజ్ పెడితే ఒళ్ళు తగ్గిపోతుంది. షుగర్ బిళ్ళ అవసరం లేకుండా పోతుంది. అంత ఇదిగా అలాగే యూత్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇంతలా అండి బాబు, వాళ్ళందరికీ సెక్స్ లేదు. పైగా ఆ కుర్ర వయసులో వాళ్ళు ఎలా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి కదా. ఎరగదీయాలి. వాళ్ళు ఎరగదీయాల్సిన వాళ్ళు ఏమో ఎందుకు పెరిగా చవట్ల తయారవుతున్నారు. ఒకళ్ళను ఇంత ఒళ్ళు వాళ్ళు ఒకటి నడవలే, ఒళ్ళే వాళ్ళు నడవలేరు. కేళ్ళ నొప్పులు, నడు నొప్పులు, కాళ్ళ నొప్పులు, పొట్ట ఇంత పొట్ట. ఆయనకి అంటే సింపుల్ వాళ్ళకి ఆరోగ్యం గురించి అసలు అవగాహన లేదు. అసలు ఏం అవగాహన పెంచుకోట్లా. ఆరోగ్యం మహాభాగ్యం మాత్రం మనకు చెబుతాం సూత్రాలు. మన మీద ఆ మహాభాగ్యాన్ని ఏమీ అనిపించకుండా జరగదు. అంతే ఒళ్ళు ఉండకూడదు, యాక్టివ్ ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ కంట్రోల్ చేయాలి, నోరు కొద్ది కట్టేసుకోవాలి, జీవచాపలం పనికిరాదు. ఎప్పుడు దగ్గర కూర్చోకూడదు అని అదొకటి చెప్తున్నారు. అని కూర్చోకూడదు. ప్రతి గంటకి లేచి ఒకసారి నడవాలి, 5 నిమిషాలు నడవాలి, లేచి నడవాలి. ఎప్పుడు కుర్చీలో కూర్చుంటారు, అలా కంప్యూటర్ కూర్చుంటారు, లేదు సెల్ఫోన్ కూర్చుంటారు. దిస్ ఇస్ రాంగ్. దానికి కారణం చెప్తా కదండి, మన ఎడ్యుకేషన్ రాంగ్ అండి. ఎడ్యుకేషన్ సరిగ్గా మన జీవితానికి సంబంధించి చెప్పడం లేదు. కేవలం ఈ బుర్రగే నాది తొయ్యలే తప్ప అసలు మన జీవితం ఎలా ఉండాలి, మన ఆరోగ్యం ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, అవి నేర్పారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేని రాంగ్ ఉంది. అసలు మధ్య మొత్తం టోటల్గా మధ్య విన్నాను జపాన్లో ఈ పిల్లలతో ఇలాగే సెల్ ఫోన్కి ఇదే పేరు వాళ్ళకి అసలు విలువలు కూడా పోతున్నాయని చెప్పేసి ఒక 2 సంవత్సరాలు మొత్తం చదువులు మానేసి మోరల్ క్లాసులు, ఎక్సర్సైజులు, డైట్ గురించి చెప్పడం, హెల్త్ గురించి చెప్పడం చేశారు జపాన్లో. ఇంటెన్సివ్ గా చేశారన్నమాట. ఇంటెన్సివ్ గా మొత్తం అన్ని బంద్. నో స్టడీస్, దిస్ ఓన్లీ స్టడీస్. హ్యూమన్ హెల్త్ సైన్సెస్, హ్యూమన్ హెల్త్ సైన్సెస్ అంతే, హెచ్హెచ్ఎస్ అంతే. ఏంటంటే మొత్తం ఏం లేదు, కొంతకాలం పాటు మొత్తం తీసి పారేసేసి అలా చేస్తే మళ్ళీ వాళ్ళకి హెల్త్ గురించి చేసుకుని జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం చేయాల్సింది. అంటే అతివృష్టి అలాగా అలా అయిపోయింది. అతివృష్టి అనావృష్టి లాగా. ఇప్పుడు ఆల్కహాల్ను అలాగే సిగరెట్ తాగేవాళ్ళు కొంతమంది నీకు కనిపించారండి. వాళ్ళు ఏమంటారంటే, నేను వెరీ కాస్ట్లీ అది ఆల్కహాల్, కాస్ట్లీ సిగరెట్, దానివల్ల షుగర్ మీద ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా సార్? ఏమనదండి. ఆల్కహాల్ అనేది అది కాస్ట్లీ అయినా లేదా నాటు సార్ అయినా 2 ఒక్కటే. ఒకటి త్వరగా నష్టం చేస్తుంది, కొంచెం స్లోగా నష్టం చేస్తుంది, అంతే తేడా. ఏది త్వరగానో ఏది పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి ఏ రాయి తినేట్లుగా అది ఇది త్వరగా నష్టం చేస్తుంది లివర్ని, అది స్లోగా నష్టం చేస్తుంది, అంతే, ఏం లేదు. దానివల్ల ఏ రకం లాభం లేదు. నరాలు దెబ్బతింటాయి, రక్తనాళాలు దెబ్బతింటాయి, హార్మోన్స్ గ్లాండ్స్ దెబ్బతింటాయి. ఆల్కహాల్ ఏమాత్రం ఆరోగ్యానికి ఇది కాదు. అంటే మద్యం అనేది మనకి శత్రువు, ఆరోగ్యానికి శత్రువు. అంచేత ఆల్కహాల్ అనేది కాస్ట్లీ అదని కదా, ఏం లేదు. కాదు కిక్ ఇస్తే వచ్చు, మొదట్లో కిక్ బాగానే ఉంటుంది, తర్వాత కిక్ అలా కిల్లు చేస్తుంది మనల్ని. అంచేత కూడా అంతే అండి. నేను అది ఏదో కంపెనీ ఫారిన్ సిగరెట్లు ఏదైనా ఒకటేనండి, ఫాస్ట్గా ఉందా లేదా స్లోగా ఉందా తేడా తప్ప ఏదైనా ఒకటి. గోతులపడానికి ఏ గొయ్యైనా ఒకటి. దానివల్ల కూడా శృంగారపు ఆలోచనలు తగ్గిపోతుంది. మొదట్లో బాగుంటుంది, తర్వాత శృంగారం తగ్గిపోతుంది, తగ్గిపోతాయండి. తప్పుడే. సరే, ఇందాక మీరు వయసులో కీళ్ళ నొప్పులు వచ్చినాయి పోయినాయి అని చెప్పారు. అవునండి. అసలు కీళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? అసలు కీళ్ళ నొప్పులు అంటే వయసు సాధారణంగా మాత్రం కొద్దిగా కొంత ఏజ్ రిలేటెడ్గా వస్తాయి. ఎక్కువ నాడడం వల్ల, ఎక్కువ చేయడం వల్ల, బరువులు మోయడం వల్ల, ఎక్కువ నాడడం వల్ల, మెట్లు ఎక్కడం వల్ల వస్తాయంటారు. కానీ హెల్త్ జాగ్రత్తగా ఆడుకో, డైట్ విషయం జాగ్రత్తగా కూడా చేస్తే పోతుంది. నాకేంటి అయిపోయానంటే ఏదో వచ్చాయి రావడం వచ్చాయి, నేను తగ్గించాను కదా, మళ్ళీ నేను యోగా చేశాడు కల్లా అంతా అయిపోయింది. అంటే నాకేంటి అసలు కీళ్ళ ఎముకలు అరగడం కాదు, పెరి ఆర్టికులర్ ఆర్థరైటిస్ అంటాం. అరౌండ్ జాయింట్ కాస్త మజిల్స్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనమాట, సంథింగ్. అది ఎక్సర్సైజ్ పోయింది. ఎక్సర్సైజ్ తో పోయింది. స్ట్రెచ్ ఎక్సర్సైజ్ తో పోయింది. ఇట్స్ గాన్ లాగా. మళ్ళీ డాక్టర్ ఇస్తే కోసేద్దాం, నీరు ఎప్పుడు చేద్దాం అన్నారు. చేసే ఇంకా నేను ఏమొద్దు, నేను చేసుకుంటా అని చెప్పి చేశాను. 2 నెలల్లో పూర్తిగా పోయేసి 2 months యోగాతో కంప్లీట్గా టోటల్ నార్మల్, కంప్లీట్గా నాకు జాయింట్స్ ఏమైనా చేస్తాను. యోగా అంటే నాకు ఎరవంటిది జాయింట్ ఒక నది, ఇంకేం కొద్దిపాటు ఉన్నా దానికి ఒకళ్ళ జాయింట్ ఒకళ్ళ లోపల అయినా నాకు నష్టం చేసేది ఏం లేదు.
ఉంటే ఉండొచ్చు, కొద్దిగా అరిగిపోయేమంటే ఉండొచ్చు కానీ, బట్ నాకు ఈ చుట్టూతో ఉన్న కండరాలన్నీ టైట్ చక్కగా స్ట్రెంగ్తెడ్ అయిపోయి ఏమో శుభ్రం పెట్టలేకేస్తాను, దిగేస్తున్నాను, అన్ని చేస్తాం, అన్ని మామూలుగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై జాయింట్స్. సార్ ఇప్పుడు మీ ఇంతకాలం మీరు ఒక డాక్టర్గా ఉన్నప్పుడు వింత వింత అనుభవాలు చాలా విచిత్రంగా వింతగా విడ్డూరంగా అనిపించారు సార్. అటువంటి కేసులు ఏమైనా ఉన్నాయండి? ఏదన్నా ఒక కేసు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అది ఆడవాళ్ళు డబ్బులకు వెళ్తుంటారు కమర్షియల్ వాళ్ళు వచ్చే మాటలు కానీ వాళ్ళు చెప్పి నేను చెప్తుంటే కొద్దిగా నవ్వు రావటం వింతగా అవి మామూలు ప్రతి డాక్టర్కి ఉంటాయండి, వింత ఉండవు. ప్రతి డాక్టర్ దగ్గర వచ్చేసి మనం డాక్టర్ ఇస్ ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్, అది మాత్రం తప్పకుండా పేషెంట్ మనం వాళ్ళతో చాలా ఆత్మీయంగా మాట్లాడుతుంటే ఆ డాక్టర్తో ఓపెన్ మాట్లాడేస్తారండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే వాళ్ళు చాలా ఓపెన్ ఫ్రెండ్స్, స్నేహితులతో చెప్పుకోరు, లైఫ్ పార్ట్నర్తో చెప్పుకోరు, ఎవరితో చెప్పుకోరు. డాక్టర్తో మాత్రం ఉన్నదోటి చెప్పారు సార్. అందులో లేడీస్ మరి ఇంకా మగవాళ్ళైనా కాస్త దాచుకుంటారు కానీ లేడీస్ మాత్రం వాళ్ళకి ఒక వచ్చి పర్వాలేదు అనుకుంటే మాత్రం ఓపెన్గా ఉన్నదోట్లు మాట్లాడి చెప్పేస్తారు. వాళ్ళ మనసులో మాట ఏది సరే, ఐ లవ్ యూ అంటే లవ్ యూ అని కూడా చెప్పేస్తారు, ఐ లైక్ యూ అని కూడా చెప్పేస్తారు. అంత ఇదిగా వాళ్ళు ఓపెన్ మాట. లేడీస్ మాత్రం వాళ్ళు అంటే మనం డాక్టర్ ఎప్పుడు కాన్ఫిడెన్షియల్ చేయండి. ఒక భార్య గురించి ఒక పర్టికులర్ విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరకు వచ్చి మీరు చాలా అందంగా ఉన్నారు సార్, నా హస్బెండ్ కూడా మీలా సమరం గారిలా ఉంటే ఎంత బాగుంటుంది అనే ఉంటారు నాకు తెలిసినంత వరకు. అంటారు, మామూలుగా అంటారు, మీరేం మా ఆయన అయితే ఎంత బాగుంటుంది అంటుంటారు. మీరేం ఆయన మీరేం మా ఆయన అయితే ఎంత బాగుంటుంది అంటుంటారు. అవి మామూలు జస్ట్ డైలాగ్. ఇంకా ఎప్పుడైతే మనం ఫ్రీగా ఉంటామో ఇలాంటి డైలాగులు చాలా డైలాగులు వస్తాయి. ఇది కామన్ అండి. అదేంటి పాపం వాళ్ళ జీవితంలో కోరుకుంటున్న ఆ చక్కని ఆత్మీయమైన మాటలు ఆ వినడం చేయడం అంటే వింటే ఎవరైనా అది అన్నే కాదు, వాళ్ళకు ఎవరైనా అపరిచితికి పరిచయం అయినా సరే. ఇప్పుడు ఎందుకు లేడీస్ ఎందుకు ఎక్స్ట్రామెటల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారు? చక్కని భర్త ఉంటాడు, అంతా ఉంటాయి, అయినా ఎందుకు ఉంటాయంటే ఆ రెండో వ్యక్తి చాలా ఆత్మీయంగా పలకరిస్తాడు, మాట్లాడతాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. చాలా ఆత్మీయంగా ఉండేది కల్లా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి ఇదైపోతారు, దాసం అయిపోతారు. అది ఏం చేస్తాడంటే ఏదో ఉద్యోగం దాంట్లో ఉండి ఏదో తన పని తను చూసుకుంటాడు, భోజనం చేస్తాడు, వెళ్ళిపోతుంటాడు. అదే ఆ చీర బాగుందని కానీ ఈ పక్కింటోడు ఏం చేస్తాడండి చెప్తాడు, నువ్వు చాలా ఈ చీరలు అందంగా ఉన్నావు అంటాడు, నువ్వు చాలా ఆ హెయిర్ స్టైల్ చాలా బాగుంది అంటాడు, నీ ఐబ్రోస్ చాలా బాగున్నాయి అంటాడు, నీ పెదాలు లిప్స్టిక్ వేసి అదిరిపోతాడు అంటాడు. ఇంకా ఇవన్నీ నీ ప్లేలో మీ ఫేస్లో ఈరోజు మంచి గ్లో ఉంది అంటాడు. ఇవన్నీ ఇలాంటి మాట్లాడే కల్లా ఏనాడు భర్త ముక్కలండు, వాడి పని అయిపోతే వాడు రొటీన్. ఎప్పుడైతే ఒక రకమైన వాళ్ళలో మెచ్చుకోవడం ఉంటుందో ఆ మెచ్చుకో లేడీ చాలా అల్పసంతృప్తురాలండి. లేడీ చాలా అల్పసంతృప్తురాలు. ఎవరైనా మెచ్చుకుంటే చాలా అల్ప సంతోషి అనమాట. పెద్ద బహుమతులు అవసరం ఆత్మీయమైన వాడు ఆ ఉండదు. భర్త ఇవ్వడు కదండి, వాడు పని చూసుకోవడం, వాడు భోజనం చేయడం, వాళ్ళైతే వాడు సెక్స్ లో వాడు సుఖం చూసుకోవడం తప్ప ఈ గురించి ఆలోచించడు వాడు. అంత చీర కట్టుకుని తిరుగుతుంటుంది. తిరుగుతున్నా నీ భలే బాగుంది చీరలో, వీళ్ళు అందంగా ఉన్నాను కంచావాడేవాడు చచ్చాడు, వాడు స్వల్పం చూసుకుంటాడు, లేదా వెళ్తున్నా అని వెళ్ళిపోతాడు. అది కూడా చెప్తాడు, లేదు ఇంటి పక్కన బంగారం అంటాడు. ఆ బంగారం అని అడిగల వీడు నిజంగానే ముచ్చడిపోతుంది. అంచేత కావాల్సింది భార్య భర్తల రిలేషన్లో ఆత్మీయమైనటువంటి ఇది కావాలి, అది నేర్చుకో తప్పకుండా. ఆ ఉన్నప్పుడు ఉండవు, అలాంటి ఉంటే ఉండవు అసలు. కానీ ఎందుకు ఉన్నాయంటే కారణం ఇందువల్లే. తప్పు ఎక్కడుంది? మగవాడి తప్పు ఉంది అక్కడ. అలాగే భార్య సరిగ్గా మగవాడు పోతాడు. భార్య సంఖ్య ప్రేమగా ఉండమనండి, వీడు అంత తేలిక వాడు వెళ్ళడు. భార్య కూడా పట్టించుకోకుండా సెల్ ఫోన్ పెట్టి కూర్చున్నావు, టీవీలో సీరియల్స్ కూర్చుంటున్నావు, లేదా ఏదో భోజనం చేసినప్పుడు కూడా ఏం పట్టించుకోకుండా కూర్చుంటాను, తింటుంటే ఏదో చూసి కూర్చుంటాను. అది తినండి, ఇది పచ్చడి బాగుంది, కూర బాగుంది, మీకోసం వేసాను, మీకు చాలా ఇష్టం చేశాను, చాని పెట్టి ఇంకో ఇదేంటి, ఇంకోటి తినండి, ఇంకొద్దుకు తినండి అంటూ పెడుతుంటే వాడు తప్పకుండా చదువుతాడు. ఏం లేదు, టేబుల్ మీద మొన్న తినండి, కూర ఉండేను, పలానా కూర, పలానా పచ్చడి ఉండాను, పలానా పులుసు ఉండాను, తినండి అంటే కూర అంటే ఏముంటుంది అక్కడ? అక్కడ పర్సనల్ టచ్, ఏది పర్సనల్ టచ్ కావాలి భార్య.
అంటే ఈవిడ ఏమంటదంటే అండి, ఎప్పుడో రాత్రి అర్ధరాత్రి వచ్చి నేను పడుకున్న టైంలో వచ్చి అయినా సరే చేయాల్సిందే, అయినా సరే చేయాల్సిందే. వీడు ఇప్పుడు చేస్తాడు, పాప మా ఆవిడకి ఇంత లేటుగా వెళితే ఆడంతా మేరుకుంటారు కదా, నేనేదో వెళ్ళాను కదా అని వాడు రియలైజ్ చేస్తాడు. రిలీజ్ తొందరగా చేస్తాడు, రావడం. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, తగ్గించుకుంటాడు. ఉమ్, ఇంటి దగ్గర లేదు కనుక వాడు బయట తిరుగుతున్నాడు. ఇంటి దగ్గర మీకు ఆత్మీయమైన ఇది ఉంటే వాడు ఎందుకు బయటకు వెళ్తే టైం గడుపుతాడు? ఆఫీసర్ క్లబ్లోనో ఇంకో క్లబ్ ఎందుకు గడుపుతాడు, లేదా ఇంకో స్నేహితుడు ఎందుకు గడుపుతాడు? గడపడు. అవునండి. మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తుంది నేను వెళ్ళిపోతాడు. ఉమ్, మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తుంది అంటాడు. వాడు పైగా చెప్తాడు, నా కోసం చూస్తుంటాడు, నేను వెళ్ళేదాకా భోజనం చేయదు అంటాడు. ఉమ్, నా కోసం నా పిల్లలు ఎదురు చూస్తానని చెప్తాడు. ఆ ఫ్యామిలీ రిలేషన్స్ కావాలండి. అదే చెప్తా కదా, మనకు ఆ ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినిపోబట్టే ఇవన్నీ వస్తున్నాయి. అవునండి. అసలు ఫ్యామిలీ యూనిట్ అనేది ఎప్పుడైతే బ్యాడ్గా మారిపోయిందో, బ్రేక్ అయిపోయిందో, ఇవన్నీ వస్తాయి. సో సమర గారు చాలా మంచి విషయాలు, అద్భుతమైన విషయాలు, చాలా అంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ చెప్తారు చూడండి, అలా చెప్పారు సార్ అన్ని. ఒక డాక్టర్గా చెప్పలేదు మీరు. ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్, ఒక బాబాయో పెదనాన్న ఉంటారు చూడండి, అలా చెప్పారు అన్నమాట అండి. నాకు డాక్టర్ సమర గారు కనబడలేదండి, మా ఫ్యామిలీ మెంబర్ కనిపించారు అంతే. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. మాకు మరొక నెలలోనో 2 నెలల్లోనో మాకు మీ ఇంటర్వ్యూ కావాలి సార్, మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం సార్. ఇంకోటి ఏంటంటే మీది ఇప్పుడు 96, అది 86 అన్నారు కదా, 96